ॐ प्रज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। नारायण नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। कृपातमहं वन्दे श्रीगुरुदीनतारीणं परमानन्दं चैतन्यीश्वरम्। ओम अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर शुचिः। श्री विष्णु हरे कृष्ण। हरे कृष्ण। प्रभु से माता स्तनत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रणाम प्रभु जी, दंडवत प्रणाम।
హరే కృష్ణ. భారతి మాతాజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. All right, let's get to the 9th chapter. See, 9th chapter, Paramaguhya Jnanam అన్నాము, the most confidential knowledge. So, ఏమిటి ఈ రహస్య జ్ఞానం ఏమిటి అన్నది మొదటి 2 శ్లోకాలు లాస్ట్ వీక్ చూసాము. 2 శ్లోకాలే కాబట్టి ఒకసారి తిరిగేద్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన అర్జున, నీవు నా ఎడ ఎన్నడను అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమగు గృహ్యతమగు జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసింది. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవన స్థితి వల్ల కలిగే క్లేశముల నుండి నువ్వు విముక్తుడవు కాగలవు. సో 2-3 విషయాలు ఇక్కడ. ఒకటి, అండర్స్టాండింగ్ ద నాలెడ్జ్. 2, ఆ నాలెడ్జ్ తో చేయాల్సిన పని ఏమిటి అని. నాలెడ్జ్ తో చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే భౌతిక జీవన స్థితి వలన కలిగే క్లేశముల నుంచి విముక్తుడవి కాగలవు. అంటే ఈ నాలెడ్జ్ ఏం చేస్తుంది అంటే, ముందు నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సీక్రెట్, వెరీ సీక్రెటివ్. బట్ ఆ సీక్రెట్ నాలెడ్జ్ వలన మనము గ్రహించేది, తెలుసుకునేది వేరొక విషయం ఉంది. అది ఏమిటయ్యా అంటే, ఈ భౌతిక ప్రపంచంలోంచి బయటపడే మార్గము ఈ నాలెడ్జ్ చూపిస్తుంది అన్నది కూడా మనం గ్రహించగలగాలి. అది ఎట్లా చూపిస్తుంది అనేది గ్రహించగలగాలి. ఎప్పుడైతే మనం ఈ నాలెడ్జ్ తెలుసుకుంటామో, సో ఈ నాలెడ్జ్ వలన 2 విషయాలు. ఒకటి, భగవద్గీతలో ఉన్న మర్మాలు తెలియగలగాలి, భగవంతుడి తాలూకా స్థితి ఏమిటో మనం తెలియగలగాలి. భగవంతుడి తాలూకా ఔన్నత్యం ఏమిటి, భగవంతుడి తాలూకా ఏంటది విశిష్టత ఏమిటి అన్నది కూడా ఈ నాలెడ్జ్ లో ఉండే గొప్ప సీక్రెట్ బేసికల్ గా. ఈ చాప్టర్ లో ఉండే సీక్రెట్ బేసికల్ గా. రైట్. 9.1 చూసాము. 9.2 శ్లోకంలో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ జ్ఞానము విద్యలకల్లా రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమై ఉన్నది. ఈ జ్ఞానము విద్యలకల్లా రాజు, మళ్ళీ అలాగే పరమ రహస్యము, పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలిగి చేసే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయినది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌకర్యకరమైనది. సో ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం వలన మనకు జరగాల్సిన కొన్ని కార్యాలు ఏమిటయ్యా అంటే, ముందు భగవంతుడి మీద అసూయ లేకపోతే ఈ నాలెడ్జ్ వస్తుంది అనేది ఫస్ట్ శ్లోకం నుంచి తెలుసుకున్నాము. 2వ శ్లోకం నుంచి ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే ఏం జరుగుద్దయ్యా అంటే, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడిపోతాము. అంతేకాదు ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం వలన జరిగేవి. కానీ అలాగే ఇది మరి కష్టమైన పని అంటే, ఇది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, ఇది ఆచరించడానికి చాలా సులభము. ఎందువల్ల ఆచరించడానికి సులభం అవుతుంది? ఇది జ్ఞానమును కలిగి చేసే ధర్మం, పరిపూర్ణ ధర్మం. అంటే అందువలన ఇది రాజవిద్య అయింది. దీనిని మించిన ధర్మము మరొకటి లేదు. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ముక్తి కోసము, మోక్షము కోసము నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. అటువంటి నాలెడ్జ్ నేను నీకు చెబుతున్నానయ్యా. అందువలన ఈ నాలెడ్జ్ రాజవిద్య అయ్యింది. సో ఇక్కడ దాకా చూసాం మనము 2వ శ్లోకము. ఇవాళ 3వ శ్లోకం నుంచి చూద్దాం. అశ్రద్ధాన పురుష ధర్మస్యస్త పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవయందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచే వారు ఈ భౌతిక జగత్తునందరి జనన మరణ మార్గమునకే తిరిగి వస్తున్నారు. సో ఫస్ట్ శ్లోకంలోని ఈ నాలెడ్జ్ వల్ల నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ 2 విషయాలు చెప్తున్నారు భగవంతుడు. ఏమిటయ్యా 2 విషయాలు? దీనిని నువ్వు చాలా శ్రద్ధగా ఈ నాలెడ్జ్ ను పాటిస్తూ ఉండాలి. అందువలన పాటిస్తే నువ్వు బయటపడతావు, లేకపోతే మళ్ళీ జనన మరణ మార్గంలోకి తిరిగి వస్తావు. అశ్రద్ధాన పురుష, శ్రద్ధ లేని వారు అట్టి జనులు ధర్మస్యస్త పరంతప, ధర్మ విధానము పట్ల అశ్రద్ధ లేని వాళ్ళకి ఏం జరుగుతుందయ్యా అంటే, అప్రాప్యమం నివంతంతే, నన్ను పొందలేక. సో 2 విషయాలు. ఒకటి, భగవంతుని పొందాలి. 2వది, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడగలగాలి. 2 కూడా అది జరిగితే ఇది జరగదు, ఇది జరిగితే అది జరగదు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని పొందగలుగుతున్నావో, సో ఈ నాలెడ్జ్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నన్ను పొందలేవు,
నన్ను పొందలేకపోవడం కాదు కదా, ఈ మృత్యు సంసార వర్త్మని, మళ్ళీ 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 కూడా సంసారంలోనే చిక్కుకుని ఉండిపోతావయ్యా అని చెప్పుకొస్తున్నారు. సో ఎందుకు నేర్చుకోవాలమ్మా ఈ నాలెడ్జ్? ఎందుకు నేర్చుకోవాలండి ఈ నాలెడ్జ్? ఫర్ దీస్ 2 reasons. One, you want to get out of the materialistic world. 2, you want to reach the spiritual world. దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పుకొస్తున్నాము. ఈ అశాశ్వతమైన ఈ దుఃఖాలయం అని ఎందుకు అంటున్నామంటే, దీనికి ఆది అంతం ఉంటుంది. ఈ ప్రపంచంలో జరిగే ఏ కార్యక్రమానికైనా ఒక మొదలని ఉంటుంది, ఒక చివరని ఉంటుంది. అది గ్రహించగలిగినప్పుడు ఈ దుఃఖాలయం నుంచి బయటపడిపోతాము. ఈ బయటపడాలి అన్న కోరిక కలగగలగాలి, ఆ చాయిస్ మనం చేసుకోగలగాలి, మనకున్న స్వేచ్ఛను ఆ విధంగా ఉపయోగించుకోగలగాలి. సో మరి ఆ స్వేచ్ఛను ఎందుకు ఆ విధంగా ఉపయోగించుకోలేకపోతున్నాము అంటే, ఇక్కడ మెటీరియలిస్టిక్ వరల్డ్, భౌతిక ప్రపంచం మాయా ప్రభావంతో ఉంటుంది అని చెప్తుంటాం. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, మనము మాయలో ఉండము, ప్రపంచం మాయా ప్రభావంతో ఉంటుంది. ఆ ప్రపంచం చేసే మాయ ఏమిటయ్యా అంటే, నువ్వు ఇక్కడ సుఖంగా ఉండగలవు, నువ్వు కొంచెం కష్టపడితే ఇక్కడ 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 కొంచెం నువ్వు కష్టపడగలిగితే సుఖంగా ఉంటావు. అది చూసారా, ఒక ఒక గుర్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దాని కంటి ఎదుట ఒక ఇంత ఇంత ఆహారాన్ని కడతారంట. అది ఆహారం కోసం, అది నాకు కొంచెంట్లో అందుద్ది, కొంచెంట్లో అందుద్ది, కొంచెంట్లో అందుద్ది అనుకుంటే అది ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటుందంట. ఆ విధం అది మాయ అంటే. మాయ అంటేనే అది. సో మనము మాయలో పడడం అంటే ఏమిటి అంటే, మనము ఈ భౌతిక ప్రపంచంలోని ఆధిపత్యాన్ని సంపాదించగలము. కొంచెం కష్టపడితే, నేను జనరల్ గా మన మనుషులు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఎవరికైనా సరే ఆధ్యాత్మిక చింతన గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ ప్రమోషన్, ఇఫ్ దట్ కమ్స్ త్రూ ఐ విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఐ హ్యావ్ సమ్ మెటీరియల్, కొంత బ్యాంక్ టార్గెట్స్ ఉన్నాయండి, ఆ టార్గెట్ రీచ్ అవగానే నేను వస్తాను. దట్ ఈస్ వాట్ ఈస్ మాయ. I can achieve that, then I'm free from mind. My mind will be free to go into spiritual world. That is exactly is Maya. So Maya is not what ఏంటి, మన మనసుని ఏమీ చెయ్యట్లేదు, మనకున్న ప్రకృతి మీద ప్రకృతి మాయ ప్రభావంతో నడుస్తుంది. అంటే మనకున్న స్వేచ్ఛని ప్రతి నిమిషము టెస్ట్ చేస్తూ ఉంటుంది, మనకున్న ఇండిపెండెన్స్ ని టెస్ట్ చేస్తుంటుంది. నువ్వు ఇది ఇది ఆల్మోస్ట్ దొరికేలాగుంది, ఇది నాకు దొరికితే నేను ఆనందంగా ఉంటాను. సో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి, అది దొరికినా దానికి ఆది ఉంది, అంతము ఉంది. అంటే దాన్ని ప్రయత్నించకూడదా అండి? ప్రయత్నించాలి, కానీ దానికి అటాచ్ అయ్యి ప్రయత్నిస్తే, దానిపైన ఆధిపత్యంతో ప్రయత్నిస్తే, ఆధిపత్యంతో నేను ఆనందంగా ఉంటాను అన్న భావంతో ప్రయత్నిస్తే మనం దెబ్బ తినడం జరుగుతుంది. మరి ఏం చేయాలి? అది దాని తాలూకా ఆ నిజస్థితిని గ్రహించి దీనికి భిన్నముగా విరుద్ధముగా కాదు, దీనికి భిన్నముగా ఉన్న ఆ భగవంతుని తాలూకా ఆధ్యాత్మిక శక్తిని ఎట్లా పట్టుకోవాలి అని గ్రహించగలగాలి. అదే ఆ నాలెడ్జ్, ఆ జ్ఞాన విజ్ఞానమే ఈ 9వ అధ్యాయము. సో ఎప్పుడైతే మనం భగవంతుని తాలూకు ఈ ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకుంటామో, 2 విషయాలు జరుగుతున్నాయ్యా. ఒకటి భగవంతుని చేరుకోవడము, 2 భౌతిక ప్రపంచం నుంచి బయటపడగలడము. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట, రైట్? సో చూద్దాం దీని తాలూకు భాష్యము, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. శ్రద్ధ లేని వారు భక్తియుక్త సేవా విధానమును నిర్వహింపలేరన్నది ఈ శ్లోకపు సారాంశం. భక్తుల సాంగత్యము శ్రద్ధ అనున్నది ఏర్పడును. సో భక్తియుక్త సేవా విధానం ఎందుకయ్యా అంటే, మాయా ప్రభావం నుంచి ఉండడానికి, బయటపడడానికి, అంటే మన స్వాతంత్రాన్ని మాయకు అంకితం చేయకుండా భగవంతుని భక్తి మార్గంలో వెళ్ళడానికి ఉపయోగించుకునేగల శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, అది కేవలం భక్తుల సాంగత్యం నుంచే వస్తున్నది. దురదృష్టవంతులు మహాత్ముల ద్వారా వేదవాంగ్మయం చెప్పబడినను నిదర్శనములను శ్రవణము చేసిన పిమ్మట కూడా భగవానుని యందు శ్రద్ధ కనపరచరు. సో ఎవరయ్యా అత్యంత దురదృష్టవంతులు ఎవరయ్యా అంటే, ఇదంతా తెలిసి కూడా భగవంతుని మీద శ్రద్ధ చూపించలేకపోవడం. సంశయాత్ములైనందున వారు భగవానుని భక్తియుక్త సేవ యందు స్థిరముగా నుండజాలు. కనుకనే ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు పురోగతికి విశ్వాసము లేదా శ్రద్ధ అన్నవి మిక్కిలి ప్రధాన అంశములుగా పేర్కొనబడినవి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవించుట చేత మానవుడు
పరిపూర్ణత్వం సాధింపగలడని సంపూర్ణ విశ్వాసమే శ్రద్ధ అని శ్రీ చైతన్య చరితామృతమునందు తెలుపబడింది. అది ఏ నిజమైన శ్రద్ధ. శ్రీమద్ భాగవతమునందు కూడా ఇట్లు తెలుపబడినది. వృక్ష మూలనముకు నీరు పోయిట ద్వారా దాని కొమ్మలను, రెమ్మలను, పత్రములను సంతృప్తిపరచవచ్చును. అట్లే ఉదరమునకు ఆహారం అందించడం ద్వారా దేహమునందుల ఇంద్రియములన్నిటిని తృప్తిపరిచినట్లు శ్రీకృష్ణ భగవానుని యందు దివ్య సేవ యందు నెలకొని ఉండటం ద్వారా మానవుడు సమస్త దేవతలను మరియు ఇతర సమస్త జీవులను అప్రయత్నముగానే సంతృప్తిపరిచిన వాడు అగును. సో మనల్ని మనం సంతృప్తిపరచుకోవాలన్నా సరే కూడా ఈజియెస్ట్ మార్గం ఏమిటయ్యా అంటే మనకి మూలమైన, మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతికి మూలమైన, ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి మూలమైన భగవంతుడిని ఒక చుట్టూ మొదలకి ఎట్లాగైతే మనం నీళ్లు పోస్తామో అటువంటి భగవంతునికి సేవ చేస్తే ఆటోమేటిక్ గా అందరూ కూడా బెనిఫిషియరీస్ అవుతారు. ఆయన మనం చేసిన సేవకి అందరికీ కూడా సమానమైన ఆనందాన్ని పొందగలిగే స్థితికి వస్తాము అన్నది ఇక్కడ వీళ్ళు చెప్పుకొచ్చారు. అంటే ఈ రహస్యాల్ని తెలుసుకోవడమే ఈ చాప్టర్ తాలూకా ముఖ్య ఉద్దేశం. బేసికల్ గా ఏమిటయ్యా అంటే మన స్థితి ఏమిటి, భగవంతుని స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, భగవంతునికి మనకి ఉన్న సంబంధాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగే చాప్టర్ లో ఇది మొదటి చాప్టర్. ఇది 9th 10th ఈ 2 చాప్టర్ల మనము అది గ్రహించగలగాలి. ప్రతి ఒక్కరూ సర్వ విధములైన ఇతర కర్మలను, ధర్మమును విడిచి శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవ అవలంబించవలను. భగవద్గీతను పఠించిన పిమ్మట మానవుడు వెంటనే ఈ భగవద్గీత సారాంశమునే అరుదించవలను. ఇట్టి జీవిత తత్వం పట్ల విశ్వాసమును కలిగి ఉండేటయే శ్రద్ధ అనబడును. సో మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి 2 ముఖ్య విషయాలు అవసరమయ్యా అని చెప్పి శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఒకటి విశ్వాసము, 2 శ్రద్ధ. ఈ 2 ఎక్కడి నుంచి వస్తాయ్యా అంటే భక్తుల సాంగత్యం నుంచే వస్తాయి. గురువుని ఆ సాంగత్యంలోని గురువు నుంచి మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహించడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఆ విశ్వాసము, శ్రద్ధ అన్నది వస్తున్నది. ఆ విశ్వాసము, శ్రద్ధ కలిగించడం కోసం మనకి గురువు కావాలి. మనంతట మనం ఎప్పుడైనా కూర్చుని చదువుకుంటూ ఉంటే, కూర్చుని చదువుకుని దీన్ని అర్థం చేసేసుకోగలను అనుకుంటే మనకున్న 4 డిఫెక్ట్స్ వలన, మనకున్న 4 డిఫెక్ట్స్ ఏంటి, ఐ డోంట్ రిమెంబర్ నౌ బేసికలీ, బట్ మనం స్పెక్యులేటివ్ మెంటాలిటీ అన్నది మనకు వస్తున్నది. ఆ స్పెక్యులేటివ్ మెంటాలిటీతోని మనము దీనిని యథాతథంగా గ్రహించలేకపోవడానికి అవకాశం ఉన్నది. అట్టి శ్రద్ధను పెంపొందించుకుంటే కృష్ణ చైతన్య విధానం. కృష్ణ చైతన్యము కలిగిన మానవుడు 3 తరగతులుగా విభజించబడదు. శ్రద్ధ లేని వారు 3వ తరగతికి చెందిన వారు పైకి భక్తియుక్త సేవ యందు నెలకొనెను పరమోన్నత స్థితిని మాత్రము పొందజాలరు. బహుశా కొంతకాలం పిదప వారు పతనము చెందవచ్చు. వారు భక్తియుక్త సేవ యందు నెలకొనెను సంపూర్ణమైన శ్రద్ధా విశ్వాసం లేనందున కృష్ణ చైతన్యమును కొనసాగిట వారికి అత్యంత కష్టము. సో ఇందులో 3వ తరగతికి చెందిన వాళ్ళు 3 ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, ఉత్తమ శ్రేణి, ద్వితీయ శ్రేణి అని 3 రకాలుగా మనం భక్తులని, సొసైటీని డివైడ్ చేయొచ్చు. అందులో 3వ రకానికి చెందిన వాళ్ళు భక్తిలో ఉన్నాము అనుకుంటారు, కొంతకాలం నిలబడగలుగుతారు, కానీ ఆ శ్రద్ధ, విశ్వాసము లేకపోవడం వలన వాళ్ళు కృష్ణ చైతన్యంలో కొనసాగడం చాలా కష్టమయ్యా. అంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తో వస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోతే వాళ్ళు ఇందులోంచి బయటకు వెళ్ళిపోతారు. మా ప్రచారోద్యమం కార్యక్రమం విషయమున మాకు ప్రత్యక్ష అనుభవం కలదు. మా ప్రచారోద్యమమును కొందరు వ్యక్తులు కొన్ని గుప్తమైన ఉద్దేశములతో కృష్ణ చైతన్యం స్వీకరిస్తారు మరియు ఆర్థికంగా కొంత మెరుగు సాధించాలనే దీనిని విడిచి తమ పూర్వపు మార్గములను అనుసరిస్తారు. కేవలము శ్రద్ధ ద్వారా మాత్రమే మానవుడు కృష్ణ చైతన్యమున పురోగతి సాధింపగలడు. సో మన ఎఫర్ట్ లేదే, ఎక్స్ప్లిసిట్ ఎఫర్ట్ లేదే మనము భక్తిలోని, ఆధ్యాత్మిక విధానంలోని ముందుకు వెళ్ళలేము. ఎక్స్ప్లిసిట్ ఎఫర్ట్ కావాలి. ఎక్స్ప్లిసిట్ ఎఫర్ట్. ఇట్ కెనాట్ బి మిక్స్డ్ విత్ సంథింగ్ ఎల్స్.
ఇట్ కెనాట్ బి మిక్స్డ్ విత్ సంథింగ్ ఎల్స్. ఇది దేనితోని కలపలేము అంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉండడానికి ట్రై చేస్తే అది జరిగే పని కాదు. కొంతకాలం నిలబడతాము, ఆ తర్వాత పడిపోతాము, ఆ తర్వాత ఇందులోంచి బయటికి వెళ్ళిపోలే. అదేంటంటే ఉక్కబెట్టేసే రూమ్ లా కనబడుతుంటుంది. వాట్ యుల్ బి సఫకేటింగ్ ఇన్ దట్ ప్లేస్ బేసికల్లీ బికాస్ యు ఆర్ నాట్ మీటింగ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. చెప్తుంటా చాలా సార్లు, ప్రవచనాలకు మనుషులు ఎందుకు వెళ్తారయ్యా అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతము అవతల వ్యక్తి చెప్తున్నాడా లేదా అనేది అన్న కరెక్షన్, అన్న క్లారిఫికేషన్కి వెళ్తారు. ఎప్పుడైతే మన సిద్ధాంతం వేరు ఆయన సిద్ధాంతం వేరు అని చెప్తే అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతారు. సో ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి నచ్చే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే భగవంతుని ఆ ఎందుకు నేను ఇట్లా మాట అంటున్నానంటే చాలా మంది ప్రవచనాలకు వెళ్తుంటారు, ఎంతమంది భక్తులుగా మారగలుగుతున్నారు. వెళ్ళి వెళ్ళి ఒక గొప్ప వ్యక్తి ఎంతో గొప్పగా శ్లోకాలు పద్యాలు చెప్తూ ప్రవచనం చెప్తే కాసేపు వింటారు, చాలా బాగుంది అనుకుంటున్నారు తప్పితే అది వచ్చి దానిని మననం చేసుకుని ఆ విధంగా మనం జీవించాలి, జీవితాన్ని మార్చుకోవాలి అన్న తాపత్రయం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే దానికి మూల కారణం విశ్వాసము, శ్రద్ధే. వినిసొంపుగా ఉన్నది కదా అని అనుకుని కూర్చుంటున్న దీనిని నేను ఆస్వాదించి అన్వయించుకుని నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నవాడు మాత్రమే నిలబడగలుగుతాడు. అది ఆ విశ్వాసము, శ్రద్ధ అంటేను. రైట్. సో మూడవ తరగతికి చెందిన పిల్లలు, మూడవ తరగతి చెందిన మనుషులు ఈ పర్టిక్యులర్ ఏదో ఒక వేరొక అన్య ఉద్దేశముతోని ఆధ్యాత్మిక జీవితంలోకి నడుచుకోవడానికి వస్తుంటారు. అంటే నేను చాలా అచీవ్ చేశాను. నేను డిగ్రీ పాస్ అయ్యాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, మంచి పెళ్లి చేసి మంచి వివాహంలో హ్యాపీగా ఉన్నాను, పిల్లల్ని మంచి ఉద్యోగాల్లో పెట్టగలిగాను, ఆధ్యాత్మిక చింతన కూడా చేస్తున్నాను. సో జస్ట్ యూ వాంట్ పుట్ వన్ మోర్ టిక్ మార్క్. నేను ఫలానా వాళ్ళని తీసుకొస్తానండి, ఇక్కడ సెషన్స్ పెడుతుంటానండి, అది చేస్తుంటానండి. ఇప్పుడు ఆధ్యాత్మిక బేసికల్ గా ఇట్ ఇస్ ఎ టు డూ లిస్ట్ అంటారు చూసారా, మనకు టు డూ లిస్ట్ ఉంటుంది జీవితంలోని, ఇది సాధించాలి, ఇది సాధించాలి. ఆధ్యాత్మికం కూడా అందులో ఒక లిస్టెడ్ ఐటమ్ అయితే మాత్రము మనం ఎక్కడికి వెళ్ళలేము. బికాస్ దాట్ విల్ నాట్ టేక్ యూ అవుట్. అది అటువంటిది కాదు. ఆధ్యాత్మికం అంటే విశ్వాసంతోని శ్రద్ధతోని కూడి ఉన్నది. మరి విశ్వాసము శ్రద్ధ ఎందుకు రావాలి అన్నది ఈ చాప్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. రైట్. భగవంతుని తాలూకు ఔన్నత్యం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్ గా రెండు వస్తాయి. శ్రద్ధ యొక్క అభివృద్ధికి సంబంధించినంత వరకు భక్తియుక్త సేవకు సంబంధించిన శాస్త్రంలో నిష్ఠితుడై సంపూర్ణ శ్రద్ధ కలిగిన మానవుడు కృష్ణ చైతన్యమును మొదటి తరగతికి చెందిన భక్తుడు అని చెప్పవచ్చును. ఉత్తమ భక్తుడు తాలూకు లక్షణాలు ఏమిటయ్యా అంటే భక్తియుక్త సేవకు సంబంధించిన శాస్త్రమునందు నిష్ఠాతుడై, అంటే శాస్త్రానుసారము భక్తియుక్త సేవ చేస్తూ సంపూర్ణ శ్రద్ధను కలిగి, మళ్ళీ కేవలం శాస్త్రానుసారము చేస్తున్నాడు అంటే అది రిచువలిస్టిక్ గా చేస్తున్న వ్యక్తి అని అనుకోవడానికి వీల్లేదు. తను దానిని భక్తియుక్త సేవ, భక్తియుక్త శ్రద్ధతో చేస్తున్న వ్యక్తిని ఉత్తమ శ్రేణి వ్యక్తిగాను మనకి చెప్పుకొస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సో మళ్ళీ రెండవ తరగతికి చెందిన వ్యక్తి గురించి చూద్దాం. రెండవ తరగతి చెందిన భక్తుడు ఆధ్యాత్మిక గ్రంథంలో పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయినను కృష్ణ భక్తియే లేదా కృష్ణ సేవయే ఉత్తమ విధానమని దృఢముగా విశ్వసించి అధికమైన శ్రద్ధతో దాన్ని అనుసరించును. మొదటి శ్రేణికి చెందిన వాడు సంపూర్ణంగా శాస్త్రాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరిస్తూ భక్తియుక్త సేవ చేస్తే, రెండో వాడు దానిని గ్రహించిపోయినాను, శాస్త్రాన్ని పూర్తిగా గ్రహించలేకపోయినాను భక్తియుక్త సేవని దృఢముగా విశ్వసించి శ్రద్ధతో చేస్తున్నాడు. ఆ విధముగా ఇరువురును మూడవ తరగతి భక్తుల కంటేను ఉన్నతులు. సో 1-2 క్లాసిఫైడ్ డివోటీస్ ఆర్ మచ్ బెటర్ దెన్ ది థర్డ్ క్లాసిఫికేషన్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఏమిటయ్యా అంటే భక్తియుక్త సేవ, శ్రద్ధతో భగవంతుని విశ్వసించి సేవ చేయగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు. కృష్ణ చైతన్యమున మూడవ తరగతి భక్తులు సంపూర్ణ శాస్త్రజ్ఞానమును, దృఢమైన విశ్వాసమును లేక శ్రద్ధను పూర్తిగా కలిగి లేకున్నను భక్తుల సాంగత్యంలో వినయముతో దీన్ని అనుసరించుటకు ప్రయత్నిస్తారు. కృష్ణ చైతన్యం నందలి అట్టి మూడవ తరగతి చెందిన భక్తులు పతనము చెందే అవకాశం కలదు, కానీ రెండవ తరగతి చెందిన భక్తులు పతనము పొందరు. ఇక కృష్ణ చైతన్యం నందలి మొదటి తరగతి చెందిన భక్తుల విషయమున పతనము చెందే అవకాశమే లేదు.
ఈ మొదటి తరగతికి చెందిన భక్తుడు తన సాధనలో తప్పక పురోగమించి అంత్యమున ఫలమును పొందుతాడు. సో ద కాంబినేషన్ ఆఫ్ 2 things ఆర్ నీడెడ్ టు ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. బేసికలీ ఏమిటయ్యా అంటే శ్రద్ధ, మళ్ళీ ఆ శ్రద్ధని మనము కరెక్ట్ గా చేసుకు వెళుతున్నామా లేదా అంటే మళ్ళీ దానికి శాస్త్రంతోని దానికి బంధాన్ని మనం పెట్టుకోగలగాలి. సో మన విశ్వాసాన్ని భగవంతునితో బంధంతో పెట్టుకుంటే శ్రద్ధని శాస్త్రంతో బంధంతో పెట్టుకోగలగాలి. రైట్, అది మొదటి తరగతికి చెందిన భక్తుల తాలూకా పరిస్థితి. ఇక రెండవ తరగతి చెందిన భక్తులు అంత శాస్త్ర గ్రంథము తెలియకపోయినా నాకు పలానా గురువు చెప్పారు ఈ ప్రొసీజర్ నేను ఫాలో అవుతున్నాను అన్న భావనతో చేస్తూ మొదలు పెట్టిన, బట్ శ్రద్ధ విశ్వాసం రెండు ఉన్నాయి వాళ్ళకి. అది అది అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బాటమ్ లైన్ ఏమిటయ్యా అంటే ఆ శ్రద్ధ విశ్వాసం, భగవంతుని పైన విశ్వాసము, ప్రాసెస్ పైన విశ్వాసము, శాస్త్రం నుంచి నేర్చుకున్న జ్ఞానము పైన విశ్వాసము, ఆ విశ్వాసంతోని అది శ్రద్ధ కింద కన్వర్ట్ అయ్యి భగవంతునితో భక్తియుక్త సేవ చేసుకోగలిగిన వాళ్ళు మనము నిలబడతాము అన్నది గ్రహించగలగాలి. ఆ నాలెడ్జ్ ఇచ్చే విద్య ఈ రాజగుహ్యమైన నాలెడ్జ్ అన్నది మనం గ్రహించగలగాలి. ఇక కృష్ణ చైతన్యమునందలి మొదటి తరగతికి చెందిన భక్తుని విషయంలో పతనం చెందే అవకాశమే లేదు. ఈ మొదటి తరగతికి చెందిన భక్తుడు తన సాధనలో తప్పక పురోగమించి అంతిమన ఫలమును పొందుడు. కృష్ణ చైతన్యమునందలి మూడవ తరగతికి చెందిన భక్తుడు శ్రీకృష్ణ భక్తియుక్త సేవ ఉత్తమమనడి విశ్వాసం కలిగి ఉన్నను భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతముల ద్వారా శ్రీకృష్ణ గురించిన తగినంత జ్ఞానం పొంది ఉండని కారణమున వారు కర్మయోగము జ్ఞానయోగముల పట్ల కొంత అభిరుచిని కలిగి ఉండేటిచే కొన్ని మార్లు కలత చెందుచుందరు. కానీ కర్మయోగము లేదా జ్ఞానయోగం అనేది కల్మషముల ప్రభావం నుండి బయట పడినంతనే వారు కృష్ణ చైతన్యమునందలి రెండవ తరగతికి చెందిన భక్తుడుగానో ఉత్తమ తరగతికి చెందిన భక్తుడుగానో ప్రగతిని సాధింపగలరు. శ్రీ కృష్ణ భగవానుని ఎందలి శ్రద్ధ కూడా 3 దశలుగా విభజించబడి శ్రీమద్ భాగవతం నందు వివరింపబడినది. శ్రీకృష్ణునిపై గల ఉత్తమమైన ఆసక్తి మొదటి తరగతి, మధ్యమమైన ఆసక్తి రెండవ తరగతి, కనిష్టమైన ఆసక్తి మూడవ తరగతి అని 3 దశలు కలవని శ్రీమద్ భాగవతం నందలి ఏకాదశి స్కందంలో తెలుపబడినది. శ్రీ కృష్ణుని గూర్చియు మరియు భక్తియుక్త సేవా మహత్యముని గూర్చియు శ్రవణము చేసిన పిమ్మటను అది కేవలము ప్రశంస మాత్రమే అని భావించువారు భక్తియుక్త సేవ యందు నెలకొనినట్లు కనబడినను ఆ మార్గమునందు కొనసాగలేరు. అట్టి వారికి పరిపూర్ణత్వం సాధించే అవకాశం అతి స్వల్పము. కనుక భక్తియుక్త సేవా నిర్వహణమున శ్రద్ధ అనున్నది అత్యంత ముఖ్యమైనది. సో ప్రొసీజరల్ గా చేసుకువెళ్ళడము తోని ప్రయోజనము లేదయ్యా. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ పెడతావో అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతావు. ఆధ్యాత్మికంగా ఎదగగలడం అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా ఎదగగలడం అంటే ఏంటి? I think we should question ourselves. What is the definition of spiritually growing? Right? ఆధ్యాత్మికంగా ఎదగగలడం అంటే ఇదివరకటి కంటే ఎక్కువసేపు పూజ చేసుకోగలుగుతున్నాను. దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ రియల్లీ. రైట్? ఆధ్యాత్మికంగా ఎదగగలడం అంటే శాస్త్రం మీద, భగవంతుడి మీద విశ్వాసం, శ్రద్ధ పెరుగుతున్నాయి. భౌతిక విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది. ఇంద్రియ ఆనందాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. ఇంద్రియానందాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. వీఆర్ ఏబుల్ టు రెసిస్ట్ మెటీరియలిస్టిక్ ప్లెజర్. వీఆర్ ఏబుల్ టు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒకప్పుడు ఇదే మెటీరియలిస్టిక్ థింగ్ ని అచీవ్ చేసుకోలేకపోతే అది కామ క్రోధాల కింద మారేది. ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ కాదు అని గ్రహించగలుగుతున్నాను. నెక్స్ట్ టైం అటువంటి విషయంని నేను టెంప్ట్ అవ్వట్లేదు. టెంప్టేషన్ ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. వేగాన్ని తగ్గించుకోగలుగుతున్నాను. ఇంద్రియ ఆనంద వేగాన్ని తగ్గించుకోగలుగుతున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఇన్ మెటీరియలిస్టిక్ వరల్డ్. ఇంద్రియ ఆనంద వేగాన్ని తగ్గించుకోగలిగి కామక్రోధాలని కంట్రోల్ చేసుకోగలిగితే అంటే అణిచిపెట్టుకోవడం కాదు. కంట్రోల్ చేసుకోవడం అంటే అణిచిపెట్టుకోవడం, తొక్కు పెట్టుకోవడం కాదు. Those are not the most important things in my life. Though that my life's purpose is not to fulfill those two things.
దర్ ఇస్ ఎ బిగ్గర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది గ్రహించగలము. ఆ డైరెక్షన్ లోని విశ్వాసాన్ని, శ్రద్ధని పెంచుకోగలడము. దానితో భగవంతుడికి భక్తియుక్త సేవ చెయ్యాలి అన్నది మొదట్లోని ఎక్స్ప్లిసిట్ యాక్టివిటీ అయినా దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించకుండా అది చేయగలిగే స్థితికి ఎదగగలడు. భగవంతునికి సేవ గురించి నేను దీన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ అవర్ సెల్ఫ్స్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్ యూ ఫీల్ ద వాక్యూమ్ ఆఫ్ ఇట్. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే దెన్ అంటే యు ఆర్ డిస్కవరింగ్ ద పర్పస్, ద బిగ్గర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించడము, దానికి తగ్గట్టు జీవితాన్ని మలుచుకోవడం కోసం జీవితాన్ని వాడుకోగలడం. అదర్వైజ్ you'll be at a last opportunity. ఎప్పుడైనా సరే సడన్ గాను అంత బాగుంది అంటే, లైక్ లాస్ట్ వీక్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర డైడ్ ఇన్ ఫ్లైట్ యాక్సిడెంట్. జస్ట్ లైక్ దట్ హీ వానిష్డ్ బేసికలీ, రైట్? అప్పుడు దాకా అంత బాగుంది, గంటలో నేను దిగుతాను, అక్కడ క్యాంపెయిన్ చేసుకుంటాను అనుకున్న వ్యక్తి, జస్ట్ లైక్ దట్ హీ హ్యాడ్ ఎ ఫ్లైట్ యాక్సిడెంట్. దట్ కెన్ బి ఎనీబడీ స్టేట్. సో ఎప్పుడైనా అలాంటి వార్త, నాకు ఈ మధ్య కాలంలో అయితే అలాంటి వార్త చదువుతున్నప్పుడు, అరే లాస్ట్ ఆపర్చునిటీ కదా. He lost the opportunity of, I don't know, maybe probably he's still a spiritual man. I'm not saying he's or he's not, but that kind of lost opportunity can happen in anybody's life, just like that, in a split second. At that point, there's nothing much you can do. అప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. సో అవకాశం ఉన్నప్పుడే దీని తాలూకా ఇంపార్టెన్స్ గ్రహించి ఇంకా వేరే ఇంద్రియానందం కోసమో, వేరేదేదో ఒక ఆధిపత్యం కోసమో, ప్రకృతి ఆధిపత్యం కోసం ఇంకేదో సాధించడంలో తప్పేమీ లేదు. బట్ డోంట్ డూ ఇట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఆధ్యాత్మిక చింతన పక్కన పెట్టేసి భౌతికంగా ఏదో సాధించి అప్పుడు ఆధ్యాత్మికం అనుకుంటూ కూర్చుంటే అది జరిగే పని కాదు. ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. అదే మాయ తాలూకా ప్రభావం, రైట్? సో భగవంతుడిని మనము, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్పిన విషయం మళ్ళీ ఒక్కసారి తాత్పర్యం చదువుదాం. భక్తియుక్త సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. డి నాట్ సేయింగ్ ముక్తి ఇంకా అది ఇది అని చెప్పలేదు. డైరెక్ట్లీ సేయింగ్ దే హ్యావ్ టు కమ్ టు మీ. అందుచే వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వస్తారు. సో భక్తియుక్త సేవకి మనకి కావాల్సింది ఆ శ్రద్ధ, విశ్వాసము. ఆ రెండు ఉంటేనే భక్తియుక్త సేవలో నిలబడగలము. ఏ నిమిషం అయితే ఆ రెండింటిని చేసుకోలేకపోతున్నామో మనము రెస్ట్ అష్యూర్డ్ యూఆర్ కమింగ్ బ్యాక్ టు ద మెటీరియలిస్టిక్ వరల్డ్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు ఇట్. ఏ నిమిషం అయితే ఈ రెండింటిని భక్తితో భగవంతుని సేవించలేకపోతున్నామో, మనము ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అంటే తిరిగి భౌతిక ప్రపంచంలోకి వస్తున్నాము అన్నది గ్రహించగలగాలి. ఇది ఎవరో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన నోటంతా ఆయన అర్జునుడికి చెప్పిన మాట. అందువలన ఇది ఇంత రహస్య జ్ఞానం అయ్యింది. సరే, 4వ శ్లోకం ఎవరైనా చదువుతారమ్మా? వన్ ఆఫ్ ద పాపులర్ శ్లోకస్. ఎవరైనా చదివితే ఓకే, నేను చదువుతాను ప్రభుజీ. చదువుతాను. హరే కృష్ణ. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అనువాదం: అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నయు నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. హరే కృష్ణ. Hare Krishna. So from here, Krishna is establishing his position. Krishna ఆయన తాలూకా ఎస్టాబ్లిష్ చేయడానికి 4 నుంచి 10 శ్లోకాల వరకు కూడా భగవంతుడు he's going to give us what his role in the materialistic world is. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులను నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. సో
the extent of his potency. భగవంతుని తాలూకు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అవ్యక్త రూపముతో it is my impersonalism that is expanded into this world. ఈ సమస్త జగత్తులో కూడా నా తాలూకా ఉనికి ఉన్నది, నా తాలూకా మై ప్రెజెన్స్ ఇస్ దేర్. ఈ జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాటి యందు లేను. It is all coming because of me, but I'm not there in it. So see, my presence is felt in every element of this world, or it is me who is responsible for every element of this world. ఈ ప్రపంచంలో ప్రతి అంశంలోని, బ్రహ్మాండంలో ప్రతి అంశంలోని నేను కనబడగలను. ఇదంతా నా వలనే జరుగుతున్నది, కానీ వాటన్నిటిలోని నేను లేను అంటే దానికి నేను బందీని కాను. ఐఎమ్ బియాండ్ దట్. సో ఈ జగత్తు నడవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఒక కర్మ సిద్ధాంతంతో కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇట్స్ లైక్ దిస్. ఐ హ్యావ్ క్రియేటెడ్ అండ్ లెఫ్ట్ ఇట్ ఫర్ ఇట్ టు రన్ ఆన్ ఇట్స్ ఓన్. So you will find my flavor in each one of it. You'll find my flavor. So ఒకసారి చూస్తుంటాం మనం, ఓ పర్టికులర్ మ్యూజిక్ వినగానే ఇది పర్టికులర్ మ్యూజిక్ కొట్టాడు, ఇది ఇళయరాజా మ్యూజిక్ మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. You will see his flavor in it, but Ilayaraja is not inside the music, basically, right? You can see his flavor in it, right? He's not there, but he will see his presence in it, basically. He's created and left it for you to understand it, basically, right? Everybody has, like, you can feel their presence, basically, because that we know that you can call it like trademark ano, లేకపోతే వాళ్ళ స్వభావం అనో. అలాగా భగవంతుని అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, భగవంతుని తాలూకు స్వభావము అన్నిట్లోనే వ్యాపించి ఉన్నది. సో ఈవెన్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. అంటే భగవంతుడు గొప్పవాడు అని విశ్వసిస్తున్నాము, మనము కూడా ఆ స్థితికి ఎదగగలగము. కానీ ఏమిటి ఆపుతుందయ్యా అంటే, మళ్ళీ ఆయన భౌతిక శక్తి, ఆయన భౌతిక ప్రకృతి శక్తితోని మనం బందీ అయిపోవడం వలన ఆ రుచిని చవి చూడలేకపోతున్నాము. So this kind of sloka should give us the hope that God is not somewhere else. But at the same time, we cannot bind God saying like he's there in this pen, he's there in this paper, he's there in this. So if I'm worshipping this pen, if I'm worshipping this, I'm worshipping God indirectly. Right? But this is because of him that it exists, basically. Right? So let's go to the purport and come back. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియములకు గోచరింపడు. పద్మపురాణం నుండి ఇట్లా తెలుపబడుతున్నది, శ్రీకృష్ణ భగవానుని నామ వైభవ లీలాదులు భౌతిక ఇంద్రియములచే గ్రహింపబడవు. సరి అయిన మార్గదర్శకత్వమున శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొనిన మానవునికి అతడు స్వయముగా వ్యక్తమగును. కనుకనే ప్రేమాంజన చరిత భక్తి విలోచనేత సంత సదైవ హృదయేషు విలోకయంతి అని బ్రహ్మ సంహితలందు తెలుపబడింది. అనగా దేవాది దేవుడైన గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమను పొందించుకొనిన వాడు భగవానుని నిరంతరము తన వెలుపులను లోపలను చూడగలడు. ఈ విధముగా సామాన్య జనులకు అతడు దర్శనీయుడు కాదు. సో దేవాది దేవుని గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమను పెంపొందించుకుని వాడు భగవానుని నిరంతరము తన వెలుపులను లోపలను చూడగలడు. ఈ విధముగా సామాన్య జనులకు అతడు దర్శనీయుడు కాడు. భగవానుడు సర్వవ్యాపియే సర్వత్రా నిలిచి ఉన్నను భౌతిక ఇంద్రియములకు గోచరింపబడని ఇక్కడ చెప్పబడినది. ఇదే విషయము అవ్యక్తమూర్తి అనే శబ్దము ద్వారా ఇక్కడ సూచింపబడుతుంది. వాస్తవమునకు మనము అతన్ని చూడలేకపోయినను సమస్తము అతనిపైనే ఆధారపడి ఉన్నది. సప్తమాధ్యాయమున ఇదివరకే చర్చింపబడినట్లు వ్యక్తమైన ఈ భౌతిక జగత్తంతయు అతని ఉత్తమమైన ఆధ్యాత్మిక శక్తి న్యూనమైన భౌతిక శక్తి సమ్మేళన చేతనే ఏర్పడినది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించున్నట్లుగా భగవానుని శక్తి కూడా సృష్టి అంతా వ్యాపించున్నది. సర్వమును ఆ శక్తి పైననే ఆధారపడింది. భగవానుడు సర్వత్రా వ్యాపించుండుటి చేత అతడు తన వ్యక్తిగత రూపమును కోల్పోయినని ఎవ్వరూ భావింపరాదు.
అట్టి వాదనను ఖండించటియే భగవానుడు నేను సర్వత్రా గలను, సర్వమును నా యందు గలదు, అయినను నేను సర్వమునకు అతీతుడు అని చెప్పుచున్నాడు. ఉదాహరణకు ఒక రాజు తన శక్తికి వ్యక్తి రూపమైన ప్రభుత్వమునకు అధికారి అయినను ప్రభుత్వమునందలి వివిధ పరిపాలనా శాఖలు రాజు యొక్క శక్తిలే గాని అన్యములు కాదు. ప్రతి శాఖయు రాజుగారి శక్తి పైననే ఆధారపడినను, కానీ రాజు స్వయంగా ప్రతి శాఖ యందు ప్రత్యక్షమై ఉండవలెనని మనం అనలేము. ఇది లౌకికమైన ఉదాహరణ. అట్లే ఈ భౌతిక జగత్తునందలి ఆధ్యాత్మిక ప్రపంచమునందు మనం చూచినంతయు దేవాది దేవుని శ్రీకృష్ణుని శక్తిపైనే ఆధారపడి ఉన్నది. భగవానుని వివిధ శక్తుల విస్తారం చేతనే సృష్టి జరుగుతున్నది. విష్టభ్యాహమిదం కృత్యం అని భగవద్గీత 10.42 శ్లోకంలో చెప్పబడింది. తన వివిధ శక్తులు వ్యాప్తి రూపమై ప్రాతినిధ్యము చే శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా ప్రత్యక్షముగా నిలిచి ఉన్నాడు. సో భగవంతుని తాలూకా ఉనికిని మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ఉనికి అన్న పదం మనం చాలా సార్లు వాడుతూ ఉంటాం, మనకి శ్లోకాల్లో కూడా చాలా సార్లు వస్తూ ఉంటుంది. బేసికలీ యూ హ్యావ్ టు సీ హిస్ ప్రెజెన్స్. అది ఎట్లా జరుగుద్దయ్యా అంటే మెటీరియలిస్టిక్ థింకింగ్ తో జరగదు. ఎందుకయ్యా అంటే మెటీరియలిస్టిక్ థింకింగ్ ఈజ్ లిమిటెడ్ టు గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ. మెటీరియలిస్టిక్ థింకింగ్ భౌతిక ప్రపంచాన్ని మనం అనుభవించడానికి మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ రెండిటి వరకే మనము భౌతిక ప్రపంచ తాలూకు విషయాన్ని గ్రహించడానికి ఉపయోగపడే సాధనాలు. ఎప్పుడైతే మన ఆలోచన ఇక్కడితో ఆగిపోతుందో, ఆత్మతత్వం దాకా వెళ్ళదో, ఎప్పుడైతే మన ఆలోచన ఆత్మతత్వం దాకా వెళుతుందో, అది ఆత్మ అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన విషయము కాబట్టి అప్పుడు మాత్రమే భగవంతుడిని ఆయన తాలూకా ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తికి సంబంధించిన విషయాలని మనము గ్రహించడం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా. సో మనకి ముందు శ్లోకాల్లో కూడా భగవంతుడు చెప్పుకొస్తారు 4 రకాల మనుషులు నన్ను అర్థం చేసుకోలేరు అని. ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేవు. మూడులు, నరాధములు, మూడోది స్పెక్యులేటివ్ సైంటిఫిక్ థింకింగ్, నాలుగోది అశ్రీ స్వభావులు, రాక్షస స్వభావంలో ఉన్నవాడు. మూడో దానికి కూడా పదమైన ప్రత్యేక పదం వాడతారు, తెలుగు పదం. సో ఈ 4 రకాల మనుషులు భగవంతుడిని చూడలేరు. ఎందుకు చూడలేరయ్యా అంటే వాళ్ళ థింకింగ్ అంతా కూడా మెటీరియలిస్టిక్ థింకింగ్ దగ్గరే ఆగిపోతుంది. సో మూడులు అశ్రీ స్వభావం. ఇటువంటి మూడులైనా కొంతవరకు మార్చొచ్చేమో, అశ్రీ స్వభావాలు మార్చలేము. సార్ చైతన్య ప్రభు చెప్తారు, the one who does not fear God is the one who should be most feared of. ఎవడైతే భగవంతుడిని మీద భయం లేదో అటువంటి వ్యక్తిని మనం చూసి చాలా భయపడాలి. ఎందుకంటే వాడు ఏమి చేయడానికైనా రెడీ అవుతాడు బేసికల్ గా. భగవంతుడిని భయపడిన వ్యక్తిని, అంటే అశ్రీ స్వభావం అంటే అది, అటువంటి వ్యక్తిని మనం భక్తిలోకి తీసుకురాలేము. రైట్? అంటే భక్తిలోకి తీసుకురాలేము. అటువంటి వ్యక్తులకు ప్రోగ్రెస్ లేదు. అటువంటి వ్యక్తులకి భౌతిక ప్రపంచం నుంచి బయటపడే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి మీద కొంచెం కూడా విశ్వాసం లేదు. ఎందుకు లేదయ్యా అంటే భౌతిక ప్రపంచం మీద అమితమైన విశ్వాసం, భౌతిక ప్రపంచం మీద ఉన్న ప్రేమ, ఆ ఇంద్రియానంద ప్రేమ, మనసు ఆనందించే విషయాల మీద ప్రేమ, బుద్ధి ఆనందించే విషయాల మీద ప్రేమ, అహంకారాన్ని పెంపొందించే విషయాల మీద. ఎప్పుడైతే మనం వీటిలోంచి బయటపడతామో, వీటిని టేమ్ చేయగలమో, వీటిని ఎక్స్ప్లిసిట్ గా ఆలోచించి వీటి కోసం కాదు జీవితము అని గ్రహించగలుగుతామో, దెన్ యూ లుక్ అరౌండ్ అండ్ సీ వాట్ ఎల్స్ ఈస్ దేర్ ఇన్ లైఫ్ అని చెప్పి అప్పుడు భక్తి మార్గం వైపు వెళ్ళడం జరుగుతుంది. సో యు లుక్ అవుట్వర్డ్. As long as you are looking outward, you cannot look inward. Once you resist looking outward, then you can look inward. ఎప్పుడైతే బాహ్య ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నంత కాలము, దాని ఆనందంలో ఉన్నంత కాలము మన లోపలికి మనం చూడలేము. అంటే ఆ వెలితికి కారణాన్ని మనం వెతకలేము.
ఆ వెలితిని భౌతికంగా నింపుతున్నంత కాలము కూడా అది ఒక వెలితి ఉంది అన్న సంగతినే గ్రహించలేము. ఎప్పుడైతే భౌతిక స్థితిని మనము కొంత పాజ్ చేస్తామో, కొంత ఆలోచన పక్కన పెట్టగలుగుతామో, అప్పుడు ఉన్న వాక్యూమ్ ఏమిటా అని ఆలోచించి ఇన్వర్డ్ గా లోపల వైపు చూడడం మొదలు పెడతాము. ఎప్పుడైతే లోపల వైపు చూడడం మొదలు పెడతామో దానికి కారణుడైన భగవానుడు అప్వర్డ్ గా అంటారు. వన్స్ యూ స్టాప్ లుకింగ్ అవుట్వర్డ్, యూ కెన్ లుక్ ఇన్వర్డ్ టు లుక్ అప్వర్డ్ అంటారు. Then you can look, then you're able to look, then you will figure out that the presence of that God, basically. Once you figure out that presence of God, once you establish that relationship, there is nothing else that keeps you as much happy. ఒక్కసారి ఎప్పుడైతే ఆనందాన్ని చవి చూస్తామో ఇంకా మళ్ళీ భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం లేని స్థితిలోని జీవితాన్ని గడపడం నేర్చుకుంటాం. రైట్. సో భగవంతుడు నాతోనే ఈ సమస్త ప్రపంచం అంతా కూడా వ్యక్తమై ఉన్నదయ్యా, నేను వ్యాప్తమై ఉన్నాను, నేను వ్యాపించి ఉన్నాను, జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాటి యందు లేను. డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్సైడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే డోంట్ లుక్ ఫర్ మీ ఇన్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్, డోంట్ లుక్ ఫర్ మీ ఇన్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్. రైట్. సో దీస్ ఆర్ కనెక్టెడ్ శ్లోకాస్. లెట్స్ రీడ్ దిస్ అండ్ దెన్ కమ్ బ్యాక్. చదువుతారమ్మా? చదువుతానమ్మా. నచ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. అనువాదము. అయినను సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగైశ్వర్యమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడనైనను సర్వ వ్యాపకుడనైనను ఈ వ్యక్త జగత్తునందలి భాగమును కాను, కాని నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణుడను. హరే కృష్ణ. సో నచా మత్సాని భూతాని. సో ముందు శ్లోకంలో ఏమొచ్చింది? మత్స్థాని సర్వభూతాని. అక్కడ ముందు శ్లోకంలో ఏం చెప్పారు? మత్స్థాని సర్వభూతాని. మత్స్థాని సర్వభూతాని అంటే నాలో సకల జీవులు ఉన్నాయి. నచా మత్సాని భూతాని. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఏవి కూడా అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితి కలిగి ఉండదు. అక్కడ నాలోనే అన్ని ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి అవి నా యందు స్థితిని కలిగి ఉండవు. ఇట్ లుక్స్ లైక్ టూ కాంట్రవర్షియల్, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ బేసికలీ. రైట్. సో దిస్ ఈస్ వాట్ షుడ్ హెల్ప్ యూ అండర్స్టాండ్. There are two options, right? This is what should help you, or this is what throws away certain people. Or this is what should help you understand that's God, that's what it is. Right? విశ్వాసాన్ని టెస్ట్ చేసే సందర్భం లాంటి స్టేట్మెంట్స్. సృష్టించబడిన సమస్తము నా యందనే స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగైశ్వర్యమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడైనను సర్వ వ్యాపకుడైనను ఈ వ్యక్త జగత్తునందలి భాగమును కాను, కానీ నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణుడు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అంతా నాలోనే ఉంది, అంతా నాలోనే ఉంది. ఇక్కడ సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మీ, బట్ నథింగ్ ఈస్ ఇన్ మీ. Right. This is like, two half-made sentences and two controversial sentences, basically. I'll give you some simple example. It might look like a stupid example. రాజు రోజు ఏమి తినడు. రాజు అనే కుర్రాడు రోజు ఏమి తినడు. కానీ రాజు బాగా వెయిట్ పెరుగుతున్నాడు. రాజు అని అబ్బాయి రోజు ఏమి తినడు, కానీ వెయిట్ పెరుగుతున్నాడు. మరి అది దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆయన రోజు ఏమి తినడు, పగలేమి తినడు, రాత్రులు తింటున్నాడు. Is what I'm saying? There is something else. The two statements are true, but there is a third fact to it. There is a third fact. He does not eat anything in the day, but he still gains weight. Maybe he's eating in the night.
Yes, both. He's not eating anything in the day is true. He's gaining weight is true. But then there is a third fact to it, right? Like that, we are all part of God, and God is saying, none of them are with me. Then what is it? Then భగవంతుని తాలూకా స్థితి ఏమిటి? ఏం చెప్తున్నారు భగవంతుని తాలూకా స్థితి? అచింత్యమైన నా యోగైశ్వర్యమును గాంచము. ఐఎమ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ మీ. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్, అండ్ ఐ am బియాండ్ ఆల్ ఆఫ్ దిస్. And none of them is part. I mean, you see what I'm saying? అంతా నా వల్లే జరుగుతుంది. నేను అందరిలోనే ఉన్నాను, కానీ అవన్నీ నాలో లేవు. కానీ నేనెక్కడున్నానయ్యా అంటే, అచింత్యమైన నా యోగైశ్వర్యముని గాంచును. నేను సర్వజీవులను పోషించిన వాడైనను, సర్వవ్యాపకుడైనను, ఈ వ్యక్త జగత్తులందరి భాగమును కాదు, కానీ నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణము. మరి భగవంతుడికి ఆకారం లేదా అండి? మరి ప్రతి అవతారము ఆయన ఆకారమే. భగవంతునికి ఆకార రూపంలో వస్తున్నాడుగా ప్రతిసారిని. వేరొక మరి భగవంతుడికి ఆకారం లేదని ఎలాగంటాము? కానీ అతని తాలూకా శక్తిని మనం గ్రహించగలం. అతని యోగైశ్వర్యమును గాంచుము, నా యోగ ఐశ్వర్యమును గాంచుము. దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఐ am on. This is what my potency is. It is not very easy to understand the what do you call the potency of God with our materialistic thing. భౌతిక ఆలోచనలో ఉన్నంత కాలము కూడా భగవంతుని తాలూకు ఔన్నత్యమని కానీ, భగవంతుని తాలూకు గొప్పతనాన్ని కానీ, ఆయన తాలూకు ఉన్నత స్థితిని కానీ అర్థం చేసుకోవడము చాలా కష్టమైన విషయాన్ని గ్రహించగలగాలి. నేను సర్వ జీవులను పోషించువాడైనను, సర్వ వ్యాపకుడైనను, ఈ వ్యక్త జగత్తునందలి భాగము కాను. The world that you are seeing, I am not part of this world. But again, all of this world is part of me, but I am not part of this world. That's the potency of the Lord. అచింత్యాచింత అభేదత్వం. కానీ నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణం. Without me, this all doesn't happen. I have created it and left it on a self-running cycle, basically. Right? So let's go through the purport, go to the next sloka and come back. సో సర్వము తనపై ఆధారపడి ఉన్నదని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. మత్సాని సర్వభూతాని. ఈ విషయం మరో విధముగా తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాస్తవానికి విశ్వం యొక్క భారణ పోషణ ప్రత్యక్షముగా భగవానునికి ఎట్టి సంబంధము లేదు. కొన్ని ప్రపంచ చిత్రములలో భూగోళం అంతా అట్లాస్ తన భుజంపై మోగిచున్నట్లు మనం చూస్తుంటాము. అట్టి కార్యములు అతను మిక్కిలి అలిసినట్లు ఆ చిత్రమును కనిపించును. ఇదే భావన శ్రీకృష్ణ భగవానుడు సమస్త విశ్వమును భరించుచున్నాడు అనే విషయమును ఊహింపరాదు. ఎందుకనగా సర్వము తనపైనే ఆధారపడి ఉన్నను, తాను మాత్రము వాటికి దూరముగా నున్నట్లు భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. గ్రహమండములన్నీ అంతరిక్షంలో తేలుచున్నవి. ఈ అంతరిక్షము దేవాది దేవుని శక్తి అయినను అతను అంతరిక్షము కంటెను భిన్నుడు. అతని స్థితి భిన్నమైనది. కనుకనే జీవులందరూ అచింత్యమైన నాశక్తి పైనే ఆధారపడి ఉన్నారు. దేవాది దేవుడైన నేను వారికి దూరముగానే ఉన్నాను అని భగవానుడు చెప్తున్నాడు. ఇది శ్రీకృష్ణుని అచింత్యమైన యోగ వైభవం. వైదిక నిఘంటువున నిరుక్తి అను ఇట్లా వైదిక నిఘంటువు నిరుక్తి యందు ఇట్లు తెలుపబడింది. యుజ్యతే నేన దుర్ఘటేషు కార్యేషు. భగవానుడు తన శక్తిని ప్రదర్శించుచు ఊహాతీతములు అద్భుతములైన లీలలను చేయుచున్నాడు. భగవానుడు వివిధ దివ్య శక్తులను కలిగి ఉన్నాడు. అతని సంకల్పము పరమ సత్యము. ఈ విధముగా దేవాది దేవుని స్వరూపమును అవగాహన చేసుకొనవలెను. మనం ఏదైనా కార్యము చేయవలెనని తలచినప్పుడు దానికి ఎన్నో అవరోధములు ఏర్పడను. కొన్ని మార్లు మనం ఆశించినట్లుగా చేయుటకు సాధ్యము కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా ఒక కార్యము చేయగోరినప్పుడు అతని సంకల్పం మాత్రమే సర్వమును సంపూర్ణంగా నిర్వహింపబడుచుండుటచే మనం అది ఎట్లా చేయబడుచున్నదో ఊహింపజాలం. భగవానుడు ఈ విషయమునే వివరించుచున్నాడు. అతను ఈ భౌతికమైన సమస్త సృష్టిని పోషించి పాలించుచుండువాడైనను వాస్తవానికి దానిని సృజింపుడు. కేవలము అతని దివ్య సంకల్పము చేతనే సర్వము సృష్టించబడి, పాలించబడి, పోషించబడి చివరికి లయము చెందుతున్నది. కానీ పరతత్వం ఒకటిచే అతనికి మరియు అతని మనస్సునకు నడుము ఎట్టు భేదము లేదు.
మనకును మన భౌతిక మనస్సునకు భేదం ఉండును. ఏకకాలమున భగవానుడు సర్వనందును వసించి ఉన్నను. అతడు అట్లా స్వయముగా ఎట్లు అడ్డుతుంది, స్వయముగా ఎట్లు రూపసహితుడై ఉండునో సామాన్య మానవుడు గ్రహింపజాలను. అతడు భౌతిక సృష్టికి భిన్నముగా నున్నను. సర్వము అతనిపైననే ఆధారపడి ఉన్నది. ఇది ఇక్కడ యోగైశ్వర్యము అని దేవాది దేవుని యోగ శక్తిగా వివరింపబడినది. సో మనం డిస్కస్ చేసిన విషయం అంతా కూడా ఇక్కడ ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. ఇది భగవంతుని తాలూకా శక్తిని అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ శ్లోకం మనకి ఉపయోగపడగలగాలి. సో మన మనసు భౌతిక విషయము, మనము ఆధ్యాత్మిక విషయం. భగవంతుని విషయంలోనే ఆయన అతను కూడా ఆధ్యాత్మిక విషయాలు కాబట్టి రెండింటికి తేడా లేదు. మనకి మాత్రం ఆ తేడా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పుకొస్తున్నారు అంటే, యూ కెనాట్ సీ గాడ్ త్రూ యువర్ లెన్స్. మనము బయట ప్రపంచాన్ని చూస్తున్న విధముగానే భగవంతుని చూడడానికి వీలు లేదు. బయట ప్రపంచం, భౌతిక ప్రపంచాన్ని చూస్తున్న విధంగానే భగవంతుడిని చూడడానికి వీలు లేదు. భౌతిక ప్రపంచ సూత్రాలతో భగవంతుడిని అన్వయించుకోవాలి అనుకుంటే జరిగే పని కాదు. అది గ్రహించాల్సిన విషయం. అతని తాలూకు శక్తిని విశ్వసించి శ్రద్ధతో భక్తియుక్త సేవ చేసిన నాడు మాత్రమే మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతాము. లేదండి ఇంకా నాకు ఆ ప్రిన్సిపల్ కావాలి, ఈ రూల్ కావాలి, ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది, శ్రీకృష్ణుడు అప్పుడు ఎందుకు అలా మాట్లాడాడు, కృష్ణుడు ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు, ఇదంతా ఆలోచించుకుంటూ కూర్చుని ఉంటే పుణ్యకాలం గడిచిపోతుంది. there will be no more time to surrender. Basically there is no that particular puzzle can never be untangled. Basically that kind of mindset can never be untangled, right? ఇంకొక శ్లోకం చూద్దాము, because these are all connected shlokas. So we'll go, as we go further, clarity should come basically. Sir, ఆరో శ్లోకం ఎవరు చదువుతారు? చదవనా అమ్మా? మాతాజీ ఎవరు చదువుతారమ్మా? చదవండి అమ్మా, చదవండి. సార్ నేను చదువుతాను. నేను చదువుతా ప్రభు. యదాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్స్యానీత్యుపధారయ. అనువాదము: సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశం నందే స్థితిని కలిగి ఉండినట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపము. హరే కృష్ణ. సర్వత్రా వీచినట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశం నుండే స్థితిని కలిగి ఉన్నట్లు. అసలు ఆకాశానికి డెఫినేషన్ ఏమిటి? ఆకాశానికి ఆకారం ఏమిటి? there is nothing, whatever that is not explainable is sky. Whatever you see that has no limit, and whatever you see that the explanation of sky is something that has no limit. ఆకాశం అంటే అంతం లేనిది, దానిని మనం ఆకాశం అని పిలుస్తున్నాం. దాని అంతము లేని అంతటా కూడా ఒక వాయువు ఎట్లాగా ఉన్నదో, సర్వత్రా వీచినట్టు ప్రచండ వాయువు సర్వదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉన్నట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందే స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపము. Something that is inexplainable. He's comparing himself to something. He's explaining himself with something that is inexplainable, basically. Unbound, unlimited. అది ఏమిటి అన్నది కూడా మనం సరైన నిర్వచనం ఇవ్వలేని దానిని మనము ఆకాశము అని పిలుస్తున్నాము. భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి దానికి సరైన ఉపమానము నిర్వచింపలేనిది, నిర్వచనం ఇవ్వలేని విషయంతో అని భగవంతుడు నిర్వచనం కింద మనకి ఇస్తున్నాడు. బేసికల్ గా సర్వత్రా వీచినట్టు ప్రచండ వాయువు సర్వదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉండినట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందు స్థితిని కలిగి ఉన్నాయని గ్రహింపము. సో it explains couple of things basically. What is our position and what is God's position? సమస్త జీవులు కూడా ఆయన యందే సృజింపబడి ఉన్నాయి. కానీ దానికి ఎండ్ ఏమిటాయి అంటే, ఇట్స్ ఎ లిమిట్లెస్ థింగ్. దాంట్లోని మనం అందరూ భాగంగా ఉన్నాము. అంటే భగవంతుని తాలూకా గొప్పతనాన్ని గ్రహించగలగాలి. ఆయన
he cannot compare him to a president or a prime minister or the king or a king or anybody. Basically, he is not limited to ఒక భూమికి లిమిటేషన్ కాదు, బ్రహ్మాండానికి లిమిటేషన్ కాదు, ఇన్ని బ్రహ్మాండాలకి లిమిటేషన్. ఆ శక్తిని నడిపిస్తున్న శక్తి నేను అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. ఇందులో ఉన్నది అని గ్రహించము. సామాన్య మానవునికి బ్రహ్మాండమైన ఈ భౌతిక సృష్టి భగవానుని పట్ల ఎట్లా ఆధారపడినదో ఊహించట కష్టం. కానీ మన అవగాహనకు తోడ్పడి ఒక ఉదాహరణ భగవానుడు అందిస్తున్నాడు. మనము ఊహింపగలిగిన వానిలో ఆకాశము మిక్కిలి విస్తృతమైనది. అట్టి ఆకాశము నా వాయువు మిక్కిలి గొప్పదైన సృష్టి. వాయువు ప్రతి దాని చలనమును ప్రభావితము చేయును. ఆ విధముగా వాయువు మిక్కిలి విస్తృతమైనను అది ఆకాశ పరిధిని దాటకుండా ఆకాశమునందునే స్థితిని కలిగిన. అట్లే అద్భుతమైన అన్ని అంతరిక్ష సృష్టిలు కూడా శ్రీకృష్ణ భగవాను దివ్య సంకల్పము చేతనే స్థితిని కలిగి ఉండి అతని సంకల్పమును లోబడి వర్తించును. సాధారణముగా చెప్పబడినట్లు దేవాది దేవుని సంకల్పం లేనిదే గడ్డి పోచైనను కదలదు. ఈ విధముగా సర్వమును భగవానుని సంకల్పమును అనుసరించి వర్తించుతున్నది. అతని సంకల్పము చేతనే సర్వమును సృష్టింపబడి పోషింపబడి చివరికి లయము చెందుతుంది. వాయువు యొక్క కార్యకలాపముల ఆకాశము అతీతముగా నుండినట్లు భగవానుడు సమస్తమునకు అతీతముగా ఉన్నాడు. మళ్ళీ తైత్తిరీయ ఉపనిషత్తు నుంచి భగవానుని భయము చేతనే వాయువు వీచుచున్నదని చెప్పబడింది. అట్లే బృహదరణ్య ఉపనిషత్తు నుండి కూడా చెప్పిన విషయాన్ని చెప్పుకొస్తున్నారు. దేవాది దేవుని పర్యవేక్షమున అతని దివ్య శాసనము చేతనే సూర్యుడు, చంద్రుడు, ఇతరములైన పెద్ద గ్రహములు వాటి కక్షల్లో సంచరించుచున్నవని చెప్పబడ్డది. బ్రహ్మ సంహిత నందు కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు. ఇది సూర్యుని చలన వర్ణనం. సూర్యుడు పరమపురుషుని ఒక నేత్రముగా పరిగణింపబడినని మరియు అతని వేడి వెలుతురులను వ్యాపింపజేయ బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాడని చెప్పబడింది. అయినను అతడు ఆ గోవిందుని శాసనమునకు దివ్య సంకల్పమును లోబడి తనకు నిర్దేశింపబడిన కక్షియందే పరిభ్రమించింది. కనుక మనకు భౌతిక సృష్టి అద్భుతముగాను మరియు విస్తృతముగాను కనిపించినను అది దేవాది దేవుని సంపూర్ణ ఆధీనమునందే నిలిచి ఉందినని వేదవాంగ్మయమున మనకు నిదర్శనము కనిపించుచున్నది. ఈ అధ్యాయమునందరి రాబో శ్లోకములలో ఈ విషయము మరింతగా వివరింపబడినది. వెళ్ళి భగవంతుని తాలూకా శక్తి మనకి మిగతా శ్లోకాలని ముందుకెళ్తున్న కొద్దీ వస్తున్నది అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. సో మనకి కనబడే ఈ భౌతిక జగత్తు అంతటికీ కూడా ఆయనే మూలము అన్న విషయాన్ని గ్రహించగలగాలి. అంటే ఇది గ్రహించడం వలన ఇది కరెక్ట్ గా గ్రహించడం వలన జరిగే విషయాలు ఏమిటయ్యా అంటే, ఇంతకాలము నేను దీనికి కారణము అనుకున్న విషయాలని మనము త్యాగించగలగాలి. ఇదంతా నా వలన జరుగుతుంది అన్న విషయాన్ని మనము వదిలేయగలగాలి. ఇది మరి ఒక్కరి ప్రమేయంతో నడుస్తున్నది అని గ్రహించడం వల్ల రెండు విషయాలు జరగాలి. ఒకటి, మన అల్పశక్తిత్వము, ఆయన అత్యంత గొప్ప శక్తిత్వం, రెండింటినీ గ్రహించగలగాలి. ఈ గ్రహించలేనంతగా ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించగలగాలి. మనకున్న శక్తికి ఆయనకున్న శక్తికి మధ్యన తేడాన్ని గ్రహించగలగాలి. చాలా మంది మనం భగవంతుడిని అయిపోతాము అంటుంటారు చూసారా, ఆ మాట వలన ఏమవుతుందంటే ఈ రెండు శక్తుల మధ్య తేడా చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు శక్తుల మధ్య తేడా చాలా తక్కువ అనిపిస్తుంటుంది. కానీ భగవద్గీత ఇస్ ద అదర్ వే. ఇట్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ డిఫరెంట్ అండ్ గాడ్ ఈస్ డిఫరెంట్. నీకున్న శక్తి చాలా తక్కువ, ఆయనకున్న శక్తి చాలా ఎక్కువ అని గ్రహించగలగాలి. ఎప్పుడైతే నాకున్న శక్తి తక్కువ అని గ్రహించగలిగామో, ఇది కేవలం నా వలన జరుగుతున్న విషయము కాదు, నా చుట్టూరు ఎన్నో జరుగుతున్నాయి, వీటికి కారణాలు ఏమిటేమిటి ఉన్నాయి అన్నది గ్రహించగలగాలి. దీనికి కారణము వీటన్నిటికీ కారణం ఏకైక శక్తి భగవత్ శక్తి అనేది గ్రహించగలగాలి. ఆ భగవత్ శక్తిని గ్రహించినప్పుడు దానిని పొందడానికి ఏమి చేయాలి అన్నది మన తాపత్రయం అయి ఉండాలి. ఆ విశ్వాసము, శ్రద్ధ అన్నది ఉన్నప్పుడు మాత్రమే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతాము. ద కరెక్టివ్ యాక్షన్ ఆఫ్ ఎ ప్రిజనర్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ దెన్ బేసికలీ. అదర్వైజ్ యూఆర్ సింప్లీ స్టక్ హియర్ ఫర్ ఎవర్. ఎప్పుడు దాకా ఆ ఎవర్ అన్నది 9.7 శ్లోకంలోని చూద్దాం.
ఎవరు చదువుతారు నాకు ఈ శ్లోకాన్ని? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవాలా? దండవత్ ప్రణాం. చదవండమ్మా అంత మాతాజీ. హరే కృష్ణ. 7వ శ్లోకము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. ఓ కుంతిపుత్ర, కల్పాంతంలో సమస్త భౌతిక సృష్టిలు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. వేరొక కల్పారంభంలో నా శక్తిచే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును, మరి యొక్క కల్పారంభమునే ఆ శక్తిచే వాటిని తిరిగి సృజించుతాను. ఈ 8వ అధ్యాయంలోని భగవంతుడు బ్రహ్మ తాలూకు రోజు గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, శ్లోకం 8.19 శ్లోకంలో మనకి బ్రహ్మదేవుడు పగట సమయం ఆరంభమైనప్పుడు జీవులందరూ మరల వ్యక్తమవుతున్నారు. అతని రాత్రి ఆరంభం అవ్వగానే వివసులై నశిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడేం చెప్తున్నారు? కల్పాంతమున సకల జీవుల రాశులు నా ప్రకృతి యందే ప్రవేశించును, మరి యొక్క కల్పారంభమును నేనే నా శక్తితో వాటిని సృజిస్తున్నాను. సో ముందు 8వ అధ్యాయంలోని ఇదంతా బ్రహ్మ తాలూకు రాత్రిప్పుడు జరుగుతున్నది అని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నా ప్రకృతి అంటే ఈవెన్ బ్రహ్మ ఇస్ పార్ట్ ఆఫ్ మై మెటీరియలిస్టిక్ ఎనర్జీ. అంత నా ప్రకృతిలోనే నడిచిపోతుందయ్యా. మళ్ళీ కల్పారంభంగానే మళ్ళీ నా శక్తితోనే సృజింపబడుతున్నది. హీస్ టేకింగ్ ఆయన తాలూకా స్థితి మరొక స్టెప్ పైకి తీసుకెళ్తున్నారు. ఇది బ్రహ్మ పడుకున్నప్పుడు నువ్వు ఇది అయిపోతున్నావు, యుగాంతం అవుతున్నది. మళ్ళీ బ్రహ్మ లేచి రాత్రి అంతా కూడా అట్లనే ఉంటుంది. బ్రహ్మ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై మెటీరియలిస్టిక్ ఎనర్జీ. బ్రహ్మ కూడా నా భౌతిక ప్రపంచంలో భాగము. ఇక్కడ మళ్ళీ బ్రహ్మాన పదం చెప్పక్కర్లేదు. బేసికల్ గా చెప్పకపోయినా సరే ఈ భౌతిక ప్రకృతి ఈ జీవరాశులన్నీ కూడా నా భౌతిక ప్రకృతి యందు ఇదేంటి ప్రవేశిస్తున్నాయి. మళ్ళీ తిరిగి నా శక్తి చేతనే తిరిగి సృజించబడుతున్నాయి. అంటే మళ్ళీ ఇక్కడ భగవంతుడు కూర్చుని ఇవన్నీ చూసుకుంటున్నాడా, ఈ లెక్కలు చేసుకుంటున్నాడా? హి హస్ క్రియేటెడ్ ఎ సిస్టమ్ దట్ ఈస్ బీయింగ్ రన్ బై పీపుల్. బేసికలీ రన్ బై డిఫరెంట్ పీపుల్. అదంతా కూడా నా వల్లనే జరుగుతున్నది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మీ. అంటే అగైన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ భగవంతుని తాలూకా స్థితి ఏమిటి అన్నది. భౌతిక ప్రకృతికి అతీతమైన స్థితి అని మనం గ్రహిస్తున్నాము. కాదు, భౌతిక ప్రకృతికి అతీతమైన స్థితి అని కాదు, భౌతిక ప్రకృతి కూడా ఆయన వలన నడుస్తున్న స్థితి. There are two things. He is beyond this. So somebody has come to your house, he is outside the house. He left my house, he left this room. అనడం వేరు, బట్ this house belongs to him. సో ఇంట్లో రెంట్కుంటున్నారు, ఓనర్ వస్తాడు, కాసేపు కూర్చుంటాడు, ఆ ఓనర్ వెళ్ళిపోయాడులే, సో మా ఇంటితో మన పని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు, ఓనర్ వెళ్ళిపోయాడులే, ఆడితో మన పని ఏంటి అని. బట్ ద హౌస్ దట్ యూఆర్ లివింగ్ ఇన్ బిలాంగ్స్ టు హిమ్. మన ఇంట్లో ఉన్న గది, ఇల్లు వాడికి సంబంధించింది, అతనికి సంబంధించినది బేసికల్ గా. అది రైట్. So your respect to the owner stays whether he's inside the room or outside the room, because you are living in his world. Basically, that's what Krishna is trying to explain. Basically, what ఉన్నదంతా కూడా ఇట్స్ లైక్ ఎ రెంటల్ ప్లేస్, ఎ టెంపరీ ప్లేస్. నేను ఎలకేట్ చేసిన ఒక ప్లేస్ లో నువ్వు ఉంటున్నావు అంతే తప్పితే ఇది నీది కాదు అన్న భావన మనం తీసుకురాగాలి. ఇది మనది కాదు అన్న భావన మనం తెచ్చుకోవాలి. ఇది ఎంత అల్పశక్తివంతమైన దానిని చూసుకుని మనం మురిసిపోతున్నామో మనం గ్రహించగలగాలి బేసికల్ గా. రైట్. ఈ భౌతిక సృష్టి స్థితి లయములు సంపూర్ణంగా దేవాది దేవుని దివ్య సంకల్పము పైననే పూర్తిగా ఆధారపడి ఉన్నది. ఇక్కడ కల్పక్షయము అనగా బ్రహ్మదేవుడు మరణించిన పిదప అని అర్థము. బ్రహ్మదేవుడు 100 సంవత్సరములు జీవించును. బ్రహ్మదేవుని ఒక పగలు మన 430 కోట్ల భూలోక సంవత్సరంతో సమానము అని పరిగణింపబడినది. అతని రాత్రి సమయం కూడా అంతే కాల పరిమాణము కలదు. అతని మాసమున అట్టి 30 పగళ్ళు రాత్రులు ఉండగా అతని సంవత్సర కాలంలో 12 అట్టి మాసములుండును. అటువంటి 100 సంవత్సరాలు గడిచిన పిమ్మట బ్రహ్మదేవుడు దేహమును త్యజించినప్పుడు ప్రళయము సంభవించును. అనగా మరలా ఈ విశ్వ సృష్టి చేయవలసిన అవసరమైనప్పుడు
భగవానుని సంకల్పించి అది తిరిగి ప్రకటితమగును కనుకనే బహుశ్యాం నేను ఒక్కడనే అయినను బహురూపమును పొందుతును అని తెలుపబడినది చంద్రకిలోని. అతడు ఈ భౌతిక శక్తి యందు వ్యాపించినప్పుడు సమస్త విశ్వము తిరిగి ప్రకటితమగును. సో భగవంతుని తాలూకా ఆధ్యాత్మిక శక్తి భౌతిక సృష్టి వలనే ఈ ప్రపంచము నడుస్తున్నది అని మనము గ్రహించాలి. ఇదంతా కూడా చాలా చిన్న విషయం. బ్రహ్మకి ఇది చాలా పెద్ద విషయం, భగవంతుడిగా చాలా చిన్న విషయం. ఇటువంటి బ్రహ్మలు కొన్ని వేల మంది బ్రహ్మలు భగవంతుని సృష్టిలో ఉన్నారు. కొన్ని వేల సృష్టిలు, కొన్ని వేల బ్రహ్మాండాలు ఆయన క్రియేట్ చేసి వదిలేశారు. అంటే కొన్ని వేల, మన ప్రపంచంలో కొన్ని వేల జైళ్ళు ఉన్నట్టే బేసికల్గా. ఈ జైలు కాకపోతే ఆ జైలు కాకపోతే ఇంకో జైలు. ఎట్లాగ మన ప్రపంచంలో ఎన్ని జైళ్ళు ఉన్నాయో అలాగే భగవంతుని సృష్టిలోని అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. మనం ఏదో ఒక బ్రహ్మాండంలోని జీవిస్తూ అదే ఆనందం, అదే జీవితం అన్న భావన, అదే జీవిత లక్ష్యం అన్న భావంతో జీవించుకుంటూ ఇక్కడ ఉండిపోతున్నాము అన్నది మనం గ్రహించాల్సిన విషయం. భగవంతుడు అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడయ్యా అంటే మన స్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవడం, ఆయన స్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవడం, ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళాలో అన్న ఆలోచన మనకు రావడం కోసం, ఆ ఆలోచనతో ఈ భౌతిక జీవితంలోని గృహస్థాశ్ర ధర్మంలో ఉన్నప్పుడు అటువంటి ఆలోచనతో గృహస్థాశ్ర ధర్మాన్ని ఎట్లా పాటించడం అని నేర్చుకోవడం కోసం మనం భగవద్గీత నేర్చుకోవాలి. రైట్? సరే, ఇంకో శ్లోకానికి వెళ్దామా? చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి అమ్మ మాతాజీ. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. సారీ ప్రభుజీ. అనువాదం చదవండి. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరలా సృష్టించబడుతూ నా సంకల్పము చేతనే అంత్యమున లయమునందుచుందును. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు, అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల సృష్టింపబడును. నా సంకల్పము చేతనే అంత్యమున లయము పొందుచున్నది. ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ యాజ్ పర్ మై డిజైన్, బట్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. ఈ సృష్టి అంతా కూడా నా ఆధీనములో జరుగుతున్నది, నా సంకల్పంతోనే జరుగుతున్నది. ఇట్ హ్యాస్ నో ఇండిపెండెన్స్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. It is on my design. It is as per my thinking. It is running. సరే, దీని భాష్యం చూద్దాం. భౌతిక జగత్తు దేవాది దేవుని న్యూన శక్తి యొక్క వ్యక్తీకరణము ఇదివరకే ఎన్నోసార్లు వివరింపబడింది. సృష్టి సమయమున భౌతిక శక్తి మహత్తత్వముగా రూపొందును. భగవానుడు తన మొదట పురుషావతారమైన మహావిష్ణువుగా దాని యందు ప్రవేశించును. అతడు కారణ సముద్రులను సైనించి తన శ్వాస ద్వారా అసంఖ్యాకములైన విశ్వమును సృష్టించును. దేవాది దేవుడు వాని యందు ద్వితీయ పురుషావతారమైన గర్భోపతాయి విష్ణుగా ప్రవేశించింది. ప్రతి విశ్వము కూడా ఈ విధముగానే సృజింపబడుతుంది. పిమ్మట భగవానుడు క్షీరోపతాయి విష్ణువుగా ఆ విశ్వమునందలి చిన్ని కణములతో సహా సర్వమునందు ప్రవేశించును. ఈ విధముగా భగవానుడు అన్నిటి యందు ప్రవేశించిన సత్యము ఇక్కడ వివరింపబడింది. ఇక జీవులకు సంబంధించినంత వరకు వారందరూ ఈ భౌతిక ప్రకృతి గర్భమునందు ఉంచబడి వారుగా వారి పూర్వ కర్మఫలమును అనుసరించి వివిధ స్థితులను పొందుదురు. అట్లు భౌతిక జగత్తు యొక్క కార్యకలాపములు ప్రారంభము. సృష్టి ఆరంభమైన క్షణము నుండి వివిధ జీవుల కార్యకలాపములు కూడా ఆరంభము. అనగా ఇది పరిణామ ప్రక్రియను అనుసరించి జరుగుటలేదు. జగత్తు సృష్టితో పాటు వివిధ జీవరాశులు కూడా సృష్టింపబడినవి. అనగా మానవులు, జంతువులు, మృగములు, పక్షుములు మునగునవి ఏకకాలంలో సృష్టించబడినవే. ఎందుకనగా గడిచిన ప్రళయ సమయమున కల్పాంతమున జీవులు ఏ కోరికను కలిగి ఇందులో దానిని అనుసరించే వారు తిరిగి సృష్టింపబడదు.
ఈ విధముగా జీవులు చేయవలసింది ఏదియూ లేదని అవసం అను పదము ద్వారా స్పష్టముగా సూచింపబడుతుంది. అనగా గడిచిన కల్పమునందుల గడిచిన జన్మ స్వభావం అనుసరించి జీవుడు తిరిగి సృష్టింపబడింది. ఇది అంతే భగవత్ సంకల్పం అనుసరించే జరుగుతున్నది. ఇది ఏ దేవాది దేవుని దివ్యమైన అచింత్య శక్తి. ఈ విధముగా వివిధ జీవరాశులను సృష్టించి పిదప వాటితో అతడు ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. వివిధ జీవుల కోరికను నెరవేర్చుట కొరకే జగత్తు సృష్టింపబడుచున్నందున భగవానుడు దానితో ఎట్టి సంబంధమును పెట్టుకొనడు. సో 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 ఇదంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది. బట్ గాడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డే టు డే డీటెయిల్స్ ఆఫ్ ది థింగ్స్. మరి అది ఎట్లా జరుగుతుంది అయ్యా, డే టు డే యాక్టివిటీస్ ఎట్లా నడుస్తున్నాయి అయ్యా అంటే అది మన కోరిక అనుసారమే నడుస్తుంది. జీవరాశులు సృష్టి ఆరంభమునే జీవరాశులు అన్ని వస్తున్నాయి. ఏ జీవరాశి రావాలి, ఎన్ని రావాలి, ఎలా రావాలి, ఏ ఆకారంతో రావాలి అన్నది దేనిపై ఆధారపడి ఉంది అయ్యా అంటే ఆ జీవరాశుల తాలూకు కోరికపైనే ఆధారపడి ఉంది. సర్టెన్ స్పీసీస్ గెట్ ఎక్స్టింక్ట్. That means there are no souls with that kind of desires. There are no souls with that kind of desires, basically. Such species get extinct, basically. Then they identify, no, it is still somewhere ఇది ఉంది, దీన్ని మళ్ళీ మనం పోషించాలి అంటే ఆ రకం కోరికతో ఎవడైనా పుడితే దానికోసం మళ్ళీ మనం దీనిని రెడీ చేసి ఉంచాలి. అంతే జరుగుతుంది మీద. బేసిక్గా కొత్త స్పీసీస్ ని కనుక్కుంటున్నారంటే మన కోరికలు కొత్త రకాలుగా ఉంటున్నాయి. జీవుల తాలూకు కోరికలు ఎన్నో రకాలుగా కొత్త కోరికలతో ఉండడం వల్ల కొత్త జీవరాశులు మనకు భగవంతుడు ఆటోమేటిక్ గా సృష్టించాల్సి వస్తున్నది. మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ ఎవల్యూషన్. అంతే తప్పితే ఒక జీవరాశి నుంచి ఇంకో జీవరాశికి వెళ్ళడం ఎవల్యూషన్ అయితే కానే కాదు. ఇవన్నీ కూడా మనకున్న కోరికలను బట్టి మనం ఏ కోరిక కంప్లీట్ చేయకుండా, మన కోరిక తీరకుండా, ఆ కోరిక సంబంధించిన శరీరాన్ని పొందకుండా యుగం అంతైపోతే, యుగం బ్రహ్మదేవుల యొక్క రోజు కానీ ఎండ్ అయిపోతే మనం ఆ కోరికతోని ఆ పర్టికులర్ శరీరం కోసము తాపత్రయపడుతూ ఉంటే మన మనువులు ప్రజాపతులు ఆ పర్టికులర్ శరీరాన్ని సృష్టిస్తూ ఆ కోరికలు తీర్చే విధముగా భగవంతుని తాలూకా మూలశక్తి, భగవంతుని తాలూకా ఇన్ఫీరియర్ ఎనర్జీ చేస్తున్న కార్యం ఏమిటయ్యా అంటే జీవుల తాలూకు కోరికలు తీర్చడానికి సరైన విధానాన్ని ఇస్తున్నదయ్యా. జీవుల తాలూకు కోరిక తగ్గిన జైల్ని సృష్టిస్తూ ఉన్నదయ్యా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ఫీరియర్ ఎనర్జీ. ఇది కేవలము భౌతిక కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక అశాశ్వతమైన దుఃఖాలయము అన్నది మనం గ్రహించగలిగేది. దానికి గ్రహించడానికి ఉపయోగపడేలాగా కోరికలు తీరుతూ ఉంటాయి. కానీ మనం దానిని గ్రహించలేకపోతే మళ్ళీ జన్మ తీసుకుంటూ ఇదే జీవితము, దీనికోసం ఇదే లక్ష్యముగా ఆనందపడిపోతూ జీవిస్తూ ఉంటాము. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్. ఇదంతా కూడా భగవంతుని సూచన మేరకు జరుగుతుంది. బట్ ఈస్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఇట్. ఒక జైలు క్రియేట్ చేశారు, గవర్నమెంట్ ఒక జైలు క్రియేట్ చేసింది. ఈ తప్పులు చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టండి అని. ఆ రోజు తప్పులు ఏం చేస్తున్నాడో, తర్వాత పరివర్తన జరిగాడా లేదా అని గవర్నమెంట్ డే టు డే బేసిస్ మీద వాడిని ఎవాల్యుయేట్ చేయదు. వాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ జరుగుతుంది. అంతేకాదు పరివర్తన కూడా జరుగుతుంది. వాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తప్పు రిపీట్ చేస్తే మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు. జైల్లో ఉన్నప్పుడు పరివర్తన జరిగితే జైలు నుంచి బయటపడుతున్నాడు. అదే జరుగుతుంది భౌతిక ప్రపంచంలో. భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము మనం జైల్లో ఉన్న వ్యక్తులు లాంటి వాళ్ళము. మన కోరికను అనుభవిస్తున్నాము. ఈ ప్రాసెస్ లో పరివర్తన జరిగితే బయటపడుతున్నాము, లేకపోతే మళ్ళీ ఇంకో జైలుకి వెళ్తున్నాము. మళ్ళీ తప్పు చేసుకుంటున్నాం అంటే మళ్ళీ తప్పు చేయడం అంటే మళ్ళీ కోరికను తీర్చుకోవాలి అని ఆశతో ఉంటున్నాము. మళ్ళీ ఇంకొక జైలుకి వెళ్తున్నాము. దట్స్ ఇట్. You're running between the jails basically, and God has nothing to do with it. God has created a system. Prime Minister or President has got nothing to do with it. The government has got nothing to do with it. It has created a system, and you have to be part of it or you have to be out of it. ఆ చాయిస్ ఎప్పుడు కూడా మనకే ఉంది, రైట్?
ఇది మనం గ్రహించాల్సిన విషయం. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 9వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? ప్రభుజీ నేను హరే చదువు కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవండి ప్రభు. శ్రీనివాస్ గారేనా? హరే కృష్ణ ప్రభుజీ. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ వదాసీనం అసక్తం తేషు కర్మసు. అనువాదం: ఓ ధనంజయ, ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తటస్థుని వలె ఉండి ఈ భౌతిక కర్మలన్నింటినీ ఎడ సదా ఆసక్తి లేనట్టి వాడైనై యుందును. హరే కృష్ణ. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. భగవంతుడు క్లియర్ గా చెప్పుకోవాల్సి వస్తున్నారు. ఏం చెప్తున్నారయ్యా? ఈ కర్మ ఎంతయో నన్ను బంధింపదు. నేను ఇవన్నీ చేస్తున్నా సరే నాకైతే నాకు ఈ కర్మ బంధం అన్నది లేదు. నేను తటస్థుని వలె ఉండి ఈ భౌతిక కర్మలన్నింటి ఎడ సదా ఆసక్తి లేని వాడినై ఉండును. సో ఈ భౌతిక ప్రపంచం నుండి కానీ ఈ భౌతికంగా ఇట్స్ లైక్ దట్ ఏ పర్సన్ అవుట్ సైడ్ ద జైల్ డజంట్ కేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద జైల్. జైలు బయట ఉన్నవాడు జైల్లో ఏం జరుగుతుందో దాని మీద ఎంత ఆసక్తి ఉంటుంది వాడికి. అదే విధంగా భగవంతుడు చెప్తున్నాడు, ఇదంతా కూడా నేను అవతార పురుషుడిగా అవతారం తీసుకుని భౌతిక ప్రపంచం వచ్చినా సరే ఈ కర్మ నన్నేమీ చేయదు. నేను చేసే కార్యంతో నేను ఈ కర్మకి అతీతుడిని. దీనిపై నాకైతే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ కర్మ సైకిల్ ఎట్లా నడుస్తుందో, భౌతిక కర్మ సైకిల్ ఇది మీ కోరికలతో మీ కోరికలు తీర్చడం కోసం క్రియేట్ చేయింది, నా కోరిక కాదు. నా కోరికకి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధం లేదు. మీరు అడిగారు కాబట్టి నేను మీకోసం ఒకటి క్రియేట్ చేసి పెడుతున్నానయ్యా, మీ కోరికలు తీరడం కోసము అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నాడు. సో దిస్ ఇస్ ఆల్ యు ఆర్ డూయింగ్. ఈ విషయమున దేవాది దేవుడు ఎట్టి కర్మము లేదని మనం భావింపకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో అతడు సదా దివ్య కర్మలు యందు నిమగ్నుడై ఉన్నాడు. అంటే నేను ఈ కర్మలతో నాకు సంబంధం లేదంటే భౌతిక కర్మలతో సంబంధం లేదు. భౌతిక ప్రపంచంలో ఉండే కర్మలతో ఆయనకి సంబంధం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన చేసే కార్యాలు ఉన్నాయి. బ్రహ్మ సమితి యందు ఆత్మారామస్య తస్యస్తి ప్రకృత్యాన సమాగం. అంటే అతడు సచ్చిదానంద పూర్ణములైన దివ్య లీలల యందు సదా నిమగ్నమై ఉండును. ఈ భౌతిక కర్మలతో అతడు ఎట్టి సంబంధము లేదు అని చెప్పబడింది. భౌతిక కర్మలన్నీ వివిధములైన అతని శక్తులచే నిర్వహింపబడును. సృష్టింపబడిన జగత్తు యొక్క భౌతిక కర్మలు ఏడా అతను సర్వదా తటస్థుడిగా ఉండును. ఈ తటస్థత్వమే ఇక్కడ ఉదాసీనవా తన పదము చే పేర్కొనబడింది. భౌతిక కర్మలు ఎందలి ప్రతి సూక్ష్మ విషయమును నియంత్రించుచున్నప్పటికీ అతడు తటస్థుని వలె వర్తించుచున్నాడు. ఉన్నత న్యాయస్థానమును కూర్చున్నట్టు న్యాయాధికారి ఇక్కడ ఉదాహరణకు చెప్పవచ్చు. అతని ఆజ్ఞను అనుసరించి కొందరికి మరణశిక్ష, మరికొందరికి కారాగార వాసము, మరికొందరికి గొప్ప సంపద నొసుకున్నటువంటి అనేక విషయంలో జరుగుచున్నను అతను మాత్రము అప్పుడు జరుగు లాభ నష్టములతో సంబంధము లేక తటస్థుడై ఉండను. అట్లే జగత్తు యొక్క ప్రతి కార్యమునందు తన ప్రమేయం ఉన్నప్పటికీ భగవానుడు సదా తటస్థుడై ఉండను. కనుకనే వేదాంత సూత్రమునందు కూడా వైషమ్య నైషణ్యన ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో అతనికి ఎట్టి సంబంధము లేదు అని చెప్పబడింది. కనుకనే అతడు ఈ ద్వంద్వములకు అతీతుడు. అట్లే భౌతిక జగత్తు యొక్క సృష్టి నుండి కానీ లయమునందు కానీ అతడు ఆసక్తి కలిగి ఉండడు. జీవులు తమ పూర్వ కర్మలను అనుసరించి పలు విధములైన జన్మలు పొందుచున్నను భగవానుడు వాని విషయంలో ఎట్టి జోక్యము చేసుకోడు. సో వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు frame our desires. We have complete freedom to frame our desires. మనకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఎటువంటి కోరికలతో మనం జీవించాలి అనేది. దానికి తగ్గట్టు భగవంతుడు ఆ కోరిక తీరే విధాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు. కానీ దీనికి ఆయనకి ఎటువంటి సంబంధము లేదు. అంటే నువ్వు చేసే కర్మకి నాకు సంబంధము లేదయ్యా, నువ్వు చేసే కర్మానుసారము నువ్వు కర్మ అనుభవించి తీరాల్సిందే. కాదు, కర్మానుసారము కోరిక తీరే విధాన్ని నేను నీకు ఇస్తాను, దీనితో నాకు ఇటువంటి సంబంధము లేదు అని భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు యుద్ధం చేసుకుంటావో చేసుకోవో అది నీ కోరికపై ఆధారపడి ఉంది, దాంతో నాకు ఎటువంటి సంబంధము లేదు. కానీ దీనంతటా కూడా నా ప్రమేయంతోనే జరుగుతున్నది.
సో బేసికలీ ఇన్ని ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు, ఇంత ట్విస్టింగ్ గా ఎందుకు చెప్తున్నాడు అయ్యా అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అవర్ పొజిషన్, మన పొజిషన్ ఏంటి, భగవంతుడి పొజిషన్ ఏంటి అని అర్థం చేసుకోవడం. నీ కోసం ఇదంతా నేను చేస్తున్నాను, కానీ నేను దీనికి అతీతుడిని. దీంట్లో నాకు ఎటువంటి స్వార్థము లేదు, ఎటువంటి భాగము లేదు. నీ కోరిక కోసం ఇదంతా చేస్తున్నాను. నేను నీ కోరిక తీర్చడం కోసమే ఉన్నాను. ఏమి కోరుకుంటావో అన్నది నువ్వు డిసైడ్ చేసుకో. అర్జున, యుద్ధం చేస్తావో చేయవో నువ్వు డిసైడ్ చేసుకో. కానీ నీ స్థితి ఇది, నా స్థితి ఇది, వీళ్ళందరి స్థితి ఇది. వీళ్ళందరిలోనే కూడా ఆ ఆ కోరికే వీళ్ళని ఇక్కడ నిలబట్టది, ఆ కామమే ఇక్కడ వీళ్ళని నిలబట్టది. అయితే నువ్వు ధర్మం కోసం ఎట్లా చేయాలి అంటే, నువ్వు ధర్మాన్ని అర్థం చేసుకో. నువ్వు ముందు ధర్మాన్ని అర్థం చేసుకోవడం అంటే ఈ జీవితము, ఈ జన్మ, వీటి రహస్యాన్ని నువ్వు గ్రహించు అని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన స్థితిని చెప్తున్నాడు. మనం ఆయన స్థితిని గ్రహించడం కోసము ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. 10వ శ్లోకము నెక్స్ట్ వీక్ చేద్దాము, బట్ వీ విల్ రీడ్ ఇట్ అవుట్. మయాధ్యక్షేణ ప్రకృతి సూయితే సచారాచారం. ఇది మళ్ళీ పాపులర్ శ్లోకం. ఓ కౌంతేయ, నా శక్తిలో ఒకటేనే నీ భౌతిక ప్రకృతి నా అధ్యక్షుని వర్తించచ్చు స్థావర జంగమును సృష్టించినది. దాని నియమం అనుసరించి ఈ జగత్తు మరల సృష్టించబడుచు లయము పొందుతున్నది. సో ఇది నా శక్తుల్లో ఒకటే ఆ భౌతిక శక్తి అన్నది. ఇది చాలా సార్లు చెప్పుకొచ్చారు. నా న్యూన శక్తి అన్నది అది ఆ భౌతిక శక్తి ప్రభావంతోనే మళ్ళీ కూడా రీసైకిల్ అవుతుందయ్యా ఈ ప్రపంచము అని చెప్పుకొస్తున్నారు. సో ఈ 10వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుందాం. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ ఇన్ దిస్ వాళ్ళు చూసిన శ్లోకాల్లో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, కాంప్లికేటెడ్ గా ఉన్నాయా? హరే కృష్ణ. శశాంక్ ప్రభు, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ బ్రో, ధన్యవాదం. నైస్ టు సీ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. చాలా ఎలా ఉన్నారు? ఎగ్జాంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బ్రో. మొన్నే మాతాజీ మాట్లాడుతుండే, అడిగారండి సుజాత మాతాజీ టెంపుల్ లో కలిస్తే. థ్యాంక్ యూ ప్రభు. మీరందరూ క్లాస్కి వస్తేనే దట్స్ ద ఆక్సిజన్ ఫర్ మీ. అలా ఏం లేదు. That's the motivation for me to wake up early and do the class. Any questions, Amma? Today's class was అంటే okay. క్వశ్చన్స్ అని కాదు ప్రభు, Ah. అంటే దేవుడి పొజిషన్ ఇంత హైయెస్ట్ అనాలా, లేకపోతే మరి అంతటి పొజిషన్ మనం ఏ రకమైన విశ్వాసము, ఏ రకమైన శ్రద్ధ భక్తి ఉంటే మనకు కనిపిస్తాం ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. ఏ రకమైన విశ్వాసం, ఏ అంటే రకమైన ఇప్పుడు అంటే ఉంటే ఎగ్జాంపుల్ గా కనిపిస్తాం. మనం ఎప్పుడు మనం ఒక మనం రాజు ఆయన గారిని మనం మనం ఆయన ఆయన కనెక్ట్ అవుతాం. మనం ఆయనకి ఎట్లా కనిపిస్తాము? భగవంతుడు అసలు రాజు అన్నది మనం ఒక మెటీరియలిస్టిక్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. సో యూ క్యాన్ కంపేర్ బోత్ కింగ్ అండ్ ద గాడ్, రైట్? రాజు తాలూకా ఆర్డర్స్ ఆర్ వన్ వే, but because he does not know on what we are doing on daily basis. Yeah. But God has his representative with everybody in Paramatma. పరమాత్మ. Yeah. రాజు అటువంటి ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటే ఇంతమంది రాజులు ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఒక్కడే గొప్ప రాజు అయి ఉండేవాడు. రాదర్ ఈవెన్ మెటీరియలిస్టిక్ గా చూసినా సరే, ఏ కింగ్ హూ ఈస్ ఏబుల్ టు గెట్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ మౌల్డ్ హిస్ డే టు డే లైఫ్ ఈస్ ఎ గ్రేట్ కింగ్. He'll be a long-lived king. He'll be a long-lived, rather than imposing his own self. That's on the materialistic. So భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నది ఫీడ్బ్యాక్ కోసం కాదు, మనకి ఆయనతో ఉన్న బంధాన్ని పునర్నిర్మించడం కోసం, మనల్ని మైక్రో మేనేజ్ చేయడం కోసం కాదు, మైక్రో గైడెన్స్ ఇవ్వడం కోసం. ఈజ్ ఎవర్ మేనేజింగ్, మనమే మేనేజ్ చేసుకోవాలి, లేదా మాయ మనల్ని మేనేజ్ చేసే విధంగా మనం లొంగిపోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
మనల్ని మనమే మేనేజ్ చేసుకోవాలి. మనం మేనేజ్ చేసుకోవడంలో రెండే ఆప్షన్స్. మనం మేనేజ్ చేసుకోవడంలో రెండే ఆప్షన్స్. ఒకటి మనం మనం మేనేజ్మెంట్ మాయకు అప్పు చెప్తున్నామో పరమాత్మకు అప్పు చెప్తున్నామో. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు మేనేజ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. That is the main thing. That is the Yeah. main thing. So once you are let Paramatma manage, ఆయన మైక్రో మేనేజ్, మైక్రోస్కోపిక్ గా మేనేజ్ చేస్తారు. He's not taking command on you, but he will be there, that micro guide for you basically. A king cannot do that. So you to answer your question, ఎటువంటి శ్రద్ధ భక్తితో చేస్తే that surrender, that is what is surrender. అదే కావాలి. The moment you are not surrendering to Maya, you are surrendering to God. The moment you are not surrendering to God, you are surrendering to Maya. మాయా, yeah. సో ఈ రెండు సైమల్టేనియస్ గా జరగాలి. మరి మాయకి సరెండర్ అవ్వడం అంటే ఏమిటి అంటే ఇంద్రియానందానికి సరెండర్ అయిపోవడం. ఇంద్రియానందానికి అంటే ఏ కార్యం చేస్తున్నా ఇంద్రియానంద భాగం ఎంతుంది, భగవంతుని ఆనంద భాగం ఎంతుంది, మన ఆనంద భాగం ఎంతుంది, ఆయన ఆనంద భాగం ఎంతుంది. మన ఆనంద భాగం ఉన్నా పర్వాలేదు, ఆయన ఆనంద భాగం లేకపోతే ప్రాబ్లం. అయ్యా, దట్స్ ట్రూ ప్రభు. సో మన ఆనంద భాగము మాత్రమే ఉంటే ప్రాబ్లం. మన ఆనంద భాగం ఉంటే ప్రాబ్లం లేదు, అది మాత్రమే ఉంటే ప్రాబ్లం. సో రెండింటికి ఉన్న తేడా ఏంటి? అది మాత్రమే ఉంది అంటే నువ్వు మాయ ఆనందంలో ఉండిపోయావు. ఎప్పుడైతే భగవంతుని ఆనందముని మన మన జీవిత భాగంగా చేసుకుంటామో అందులో మన ఆనందం కూడా ఉంటుంది, బట్ మాయా ఆనందం ఉండదు కదమ్మా. మాయా ఆనందం ఉండదు, ఆనందంలో వెళుతుండదు. ఓకే, the more of such thing is there, the more God is watching. It's not like he's not interfering. Yeah, that's he's true. watching. He's not interfering. Yeah. He's not interfering. He's not interfering with your independence. Yeah. He's not interfering with your independence. But that is all his energy only. దీనివల్లనే మనకు ఆ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛతోనే మనం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళగలం. You can follow rules because you're afraid of the law. You can follow rules because you felt that is right. That's what God is looking for. The second aspect is what God is looking for. Yes. Right? Not the first aspect. భయపడి రావడం కాదు, భక్తితో రాగలిగా. భయపడి వచ్చేది ఎంతసేపు? భయపడి భగవంతుడి దగ్గర చూడడం మొదలు పెడితే ఇంకో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తుంటాయి, లాజికల్ థింకింగ్ అయిపోతుంది. That is what rules based. But when you felt really, yes, this is what it is. Yes, if you don't stop any traffic signal, it's going to create a lot more problems. We have to stop any traffic signal, if not, police will fine us. No, if you have to stop the traffic signal because you have to let the other person also go. So this is fundamental shift in thought process, right? The second one, you have to stop because there is voluntariness in it. పోలీస్ చూస్తాడన్న దాంట్లోనే ఎన్ఫోర్స్మెంట్ ఉంది, బట్ ఎన్ఫోర్స్మెంట్ ని అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎన్ఫోర్స్మెంట్ అర్థం చేసుకోకపోతే లాలెస్నెస్ వచ్చేస్తుంది, రైట్? సో బట్ యు స్టార్ట్ why are they enforcing? Okay, because there is a reason to it. Now you like it, now you have understood it, now the enforcement is not needed. It becomes voluntary action. Then it becomes involuntary at some point. That is how the association with God also grows, basically. You understand the concept, you understand the rule. That's what jnana yoga after that, yes, this is what it is, then I have to do it voluntarily. You are doing it, then God is starting to like, God is starting to realize that you are doing voluntarily, you are putting effort into it. Then he'll ensure that you grow to your point, you are doing it involuntarily. The moment you are doing it involuntarily, there is no room for you to take birth again. Right? I mean, that's how I understand it. Yeah, yes, Prabhuji. That's exactly, Prabhuji. Yeah. Yes, that's my take on your question, Amma. Okay? Any other points of discussion? But it is nice, the more
డిస్కస్ చేస్తూ వింటూ ఉంటేనే యుల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ వాట్ లైట్ కంటిన్యూస్ గా మీరు హార్టెడ్నెస్. చెప్తూనే ఉన్నారు ప్రభుజీ. యూ డిడ్ నాట్ స్టాప్ ఎట్ ఆల్ ఇన్ బిట్వీన్. టుడే కంటిన్యూస్లీ దిస్ 1.5 hours. అర్థం కాలేదు. మీరు ఈ 1.5 hours అసలు మీరు మధ్యలో స్టాప్ చేయకుండా కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నారు ప్రభుజీ. సో వి డిడ్ నాట్ ఫీల్ లైక్ అంటే అప్పుడే అయిపోయిందా క్లాసు అన్నట్టుంది ఈరోజు. I mean, you will start feeling the joy the moment you have surrendered. Mentally, you have surrendered for that 1.5 hours. You'll start feeling that joy. Very nice. Thank you so much for helping me read through, helping me to, థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు ఇంత ఎర్లీ travel through మార్నింగ్ for that లేచి 1.5 hours with you, with you people. కాదు ప్రభుజీ, ఎర్లీ మార్నింగ్ లేచి మా గురించి క్లాస్ చెప్తున్నారు. దట్ ఈస్ లైక్ వెరీ గ్రేట్ Okay, that's ప్రభుజీ. okay. I hope I'm doing some justice to it. That's it. డెఫినెట్లీ ప్రభు, డెఫినెట్లీ. Anything else, Amma? Because I have to go to a class, Chaitanya Yeah. class, 7:45. Okay. So I want to go there. Okay. ఓకే So ప్రభు. I'll try to go. And Pranab, so we'll Hare finish the Krishna. class here. Hare ఓకే Krishna. Thank నాన్న. you. హరే కృష్ణ అమ్మ. కపతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. జయ గురు. జై. హరే Thank కృష్ణ. you very much. Thank you. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Thank you. Nishank Prabhu, see you again sometime. Yeah. Hare Krishna Prabhu. Definitely, bro. Hare Krishna. హరే కృష్ణ ప్రభు. Definitely. Hare Krishna, Ma. Hare Krishna Prabhu.